సో ఇక్కడ మనకి యాక్రోనిమ్ స్టెప్ అని ఇచ్చారు. ఓకే. STEP. సో ఈ స్టెప్ అని మనం ఏమేమి తెలుసుకుందాము. దానికంటే ముందు మనం 4 చాప్టర్స్, 4 అధ్యాయాలు, వాటి యొక్క పేర్లు, సంక్షిప్తాలు మనీషా మాతాజీ క్లియర్‌గా చెప్పారు. సో 4వ అధ్యాయంలో మీరు లాస్ట్‌లో అంటే ఆ సమ్మరీ అనేది ఏదైతే చూసామో మనము, దాంట్లో మీకేమర్థమైంది అనేది మీరు నలుగురు హ్యాండ్ రైజ్ చేయండి. అండ్ పంపాపాల్ మాతాజీ మీకు ఛాన్స్ ఇస్తారు. మీరు మాట్లాడండి. హరే కృష్ణ. లక్ష్మీదేవి మాతాజీ మీరు హ్యాండ్ రేస్ చేశారు కదా, మీరు చెప్పండి మాతాజీ. మాతాజీ సారీ మాతాజీ, నేను అప్పుడు ఉమా మాతాజీ. ఓకే మాతాజీ, క్లాస్ రాలేదు మాతాజీ. ఓకే రికార్డింగ్ కూడా రాలేదు ఎందుకు మాతాజీ నాకు. హరే కృష్ణ మాతాజీ, ఇట్స్ ఓకే. హరే కృష్ణ మాతాజీ చెప్తారా? చెప్తాను మాతాజీ. నాకు 4th చాప్టర్ లో అర్థమైంది ఏంటంటే శరణాగతి పొందాలి. హరి బోల్ మాతాజీ. నెక్స్ట్ ఇంకెవరు హ్యాండ్ రేస్ చేయలేదు మాతాజీ. ఓకే, ఇట్స్ ఓకే. సో లెట్ us గో టు ద 5th చాప్టర్. 5వ అధ్యాయంలో స్టెప్ అని యాక్రోనిమ్ ఇస్తున్నారు. సో ఎస్ అంటే స్టే ఇన్ ద వరల్డ్. దీంట్లో 5 నుండి 12వ శ్లోకాల వరకు ఈ ప్రపంచంలోనే ఉండి అని అర్థం అనమాట. స్టే ఇన్ ద వరల్డ్ అంటే మనం నిన్న మొన్న కొంచెం డిస్కస్ చేసుకున్నాం. మనం ఇక్కడే ఉందామా, గోలోకంకి వెళ్దామా అని చెప్పి మనం అందరం ఏం డిసైడ్ అయ్యామంటే ఇక్కడొద్దు, గోలోకానికి వెళ్ళిపోదామని చెప్పి. అవునా? ఎస్ మాతాజీ. ఎస్. సో మనకి గోలోకానికి వెళ్ళిపోవాలని అనిపిస్తుంది. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్ముడు అది సచ్చిత్ ఆనంద్ అంటే పర్మనెంట్ ఆనందంగా ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది అని చెప్పారు కాబట్టి. సో నెక్స్ట్ అందుకే ఇక్కడ స్టే ఇన్ ద వరల్డ్ అంటే ఇక్కడ ఏంటి అనేది ఈ శ్లోకాల్లో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడు అనేది మనం చూద్దాం. అండ్ నెక్స్ట్ TEP ఎవరు చదువుతారో హ్యాండ్ రైజ్ చేయండి. హరే కృష్ణ. స్క్రీన్ కనిపిస్తుందా అందరికి? నా వాయిస్ వినిపిస్తుందా? ఓకే, థ్యాంక్ యూ. ఫస్ట్ మాతాజీ ఎవరు హ్యాండ్ రైజ్ చేయకపోతే మీరు ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళు చెప్పేయచ్చు. అనురాధ మాతాజీ, అనురాధ ఐఫోన్ ఫస్ట్ హ్యాండ్ రేస్ చేశారు మాతాజీ. చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ అమ్మ. అన్మ్యూట్ అయిందా మీకు? అయ్యిందండి. థ్యాంక్ యూ. చదవండి. ఎస్ స్టే ఇన్ ద వరల్డ్, ఈ ప్రపంచంలో ఉండి. ఓకే. టీ 3 డోయర్స్ 13 నుంచి 16 వరకు, ముగ్గురు కర్తలు. ఈ ఈక్వల్ విజన్ 17 నుంచి 26 శ్లోకాల వరకు. సమాన దృష్టి పీస్ ఫార్ములా 27 నుంచి 29 వరకు. శాంతి సూత్రము. హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో ఈ స్టెప్ లో ఉండేవన్నీ కూడా ఇక్కడ మనకి తెలిసిపోయింది. స్టే ఇన్ ద వరల్డ్, 3 డూవర్స్ అంటే ముగ్గురు కర్తలు. ఎవరో మన ముగ్గురు వెనక ముగ్గురు ఉన్నారనమాట. వాళ్ళందరూ మనకి ఇలా చేయండి అలా చేయండి అని చెప్తున్నారు. అని మనం ఏంటి అని చూద్దాం. సమాన దృష్టి అంటే అందరినీ సమంగా చూడడం కృష్ణుడికే చేతనవుతుంది, అది మనకు కాదు. అండ్ నెక్స్ట్ పీస్ ఫార్ములా అంటే శాంతి సూత్రం. ఈ దుఃఖాలయం అశాశ్వతం. ఎప్పటికీ ఈ లోకంలో భూప్రపంచంలో మనం ఉన్నా కానీ ఒక్కోసారి మనకు అనిపిస్తుంది కదా, అబ్బా శాంతి లేదు, ఏమీ లేదు, ఇంత సంపాదించాం, ఇంత ఉంది, డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఎక్కడో మనశ్శాంతి కోల్పోయి ఉంటాం అనమాట. దాని గురించి పీస్ ఏంటి అనేది చెప్తారనమాట. సో స్టే ఇన్ ద వరల్డ్ అంటే ఈ ప్రపంచంలో ఉండి మనం ఏం చేద్దాము అనేది. సో శ్లోకం 1 అంటే అర్జునుడు ఏం ఒక సంశయం. ఇప్పుడు 4వ చాప్టర్ 4వ దాంట్లో కూడా అన్నాడు, నువ్వు భక్తి చేయి అని చెప్తున్నావు, ఒక పక్క యుద్ధం చేయి అంటున్నావు, ఏది శ్రేష్టమో నాకు చెప్పు కృష్ణ అని అంటే, సో మీ విద్యుత్ ధర్మాల్ని పాటిస్తూ కూడా కృష్ణుణ్ణి సేవించుకోవాలి అని 4వ అధ్యాయంలో జ్ఞాన బోధ చేశారు కృష్ణుడు. సో ఇక్కడ కర్మ చేస్తూ కూడా ఎలా ఉండాలి అనేది మళ్ళీ బోధన చేస్తున్నారు. సో ఫస్ట్ దాంట్లో అర్జుని యొక్క సంశయం అన్నమాట, డౌట్ వచ్చింది. ఏంటి? అర్జున ఉవాచ. శ్రీదేవి అంగార మాతాజీ మీరు చదవండి శ్లోకం. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదం. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ సంశసి
యచ్ఛ్రేయాయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. హరే కృష్ణ. హరిబోల్ హరిబోల్ మాతాజీ. సో ఇక్కడ అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, తొలుత నన్ను కర్మత్యాగం చేయమని చెప్పి తిరిగి భక్తియుక్త కర్మని ఉపదేశించుచున్నావు. ఈ రెండింటిలో ఏది ఎక్కువ శ్రేయదాయకమో దయతో నాకు ఖచ్చితముగా తెలియజేయము అని అంటున్నారు. సో ఇక్కడ అర్జునుడు ఏమంటున్నా, కర్మ త్యాగము అంటే నీవి చేసే పనులు కొన్ని త్యాగం చేయమని చెప్తున్నారు. మళ్ళీ తిరిగి భక్తియుక్త కర్మ అంటే భక్తిలో ఇలా ఉంది అలా ఉంది, మీరు భోజనం చేసే ముందు భోగా పెట్టాలి, ఏవి తినాలి ఏవి తినకూడదు ఇవన్నీ చెప్పారు కదా. సో ఇలా ఉపదేశిస్తూ ఈ రెండిట్లో ఏది శ్రేయోదాయ అంటే ఏది ముఖ్యము, అన్ని మనం చేయలేం కదా, ఏది ముఖ్యము అని అడుగుతున్నారు అనమాట. 2వ శ్లోకము కృష్ణుని సమాధానం. అంటే అర్జునుడు ఒక క్వశ్చన్ అడిగాడు, ఏది కరెక్టో ఏది చక్కగా చేయవచ్చు, ఏది శ్రేయస్కరము అంటే ఏది ముఖ్యమైందో చెప్పమని అడిగారు. సో ఇక్కడ కృష్ణుడు సమాధానం ఏం చెప్తున్నారో మళ్ళీ చూద్దాం. చదవండి మాతాజీ, శ్రీదేవి మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ. శ్రీ భగవానువాచ సన్యాసః కర్మయోగశ్చ నిఃశ్రేయసకరా ఉభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ. శ్రీకృష్ణ భగవానుడు సమాధానం వస్తుగాను, కర్మ పరిత్యాగము మరియు భక్తితో కూడిన కర్మము రెండును ముక్తికి శ్రేయోదాయకములే. కానీ ఆ రెండిటిలో కర్మ పరిత్యాగం కన్నను భక్తియుక్త కర్మము ఉత్తమమైనది అని చెప్తున్నారనమాట. అంటే మనం పనులు చేసినా అది కూడా చాలా మంచిదే. ఎటువంటి పనులు అని అంటే భగవంతుడి సేవ. మనకుండే అవయవాలన్నీ కూడా భగవంతుడి కోసమే, అంగాలు అవయవాలు అన్నీ కూడా భగవంతుడి కోసమే ఉపయోగించుకోవాలి అని చెప్తారు. అంటే కాళ్ళు ఉంటే గుడికి నడిచి వెళ్ళడము, ప్రసాదాలు చేయడము, చేతులతోని పువ్వులు కట్టడం ఇలా అన్నమాట. కళ్ళతోని మనస్ఫూర్తిగా భగవంతుడిని చూడటము, వాసన చూడాలంటే భగవంతుడి పుష్పాలు అంటే అర్పించిన తర్వాత తీసుకుని అలా అన్నమాట. సో రకరకాలుగా భగవంతుడి యొక్క సేవ చాలా ముఖ్యము అని చెప్తున్నారు. అది కర్మలోనే ఈ సేవ చూడండి అని భగవంతుడు మనకి ఆ శ్లోకంలో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రయత్నం చేయడం అంటే ఇలా చెయ్యి అర్జున అని చెప్తున్నారు. మనము అది ఆ విధంగా చేయడానికి మనం ప్రయత్నము చేయాలన్నమాట. మనము అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ 2 శ్లోకాలు మీకు అర్థమైందా? హరే కృష్ణ. అర్థమైన వాళ్ళు కొంచెం హ్యాండ్ రైజ్ చేయండి. 2వ శ్లోకంలో కృష్ణ భగవానుడు కర్మ పరిత్యాగం మరియు భక్తి రెండు కూడా ముక్తికి శ్రేయదాయకములే అని అంటున్నాడు. ఏది శ్రేయస్కరమో అని అర్జునుడు అడిగినప్పుడు 2 కూడా, కానీ రెండింటిలో కర్మ పరిత్యాగం కన్నాను భక్తియుక్త కర్మము ఉత్తమమైనది. ఈ భక్తి యోగా అనేది భగవానుడు మొదటి చాప్టర్లో కాదు కానీ 2వ చాప్టర్ నుండి అంతా కూడా భక్తి గురించి ప్రతి ఒక్క దాంట్లో కూడా చెప్తూనే వస్తున్నారనమాట. సో అంటే మనం అన్నిటికంటే భక్తి గొప్పది అని మనము నేర్చుకోవాలి. సో మొదటి దాంట్లో ఎవరికైనా అర్థం కాలేనిది ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. హరే కృష్ణ, అడగవచ్చు. ఓకే, అందరికీ అర్థమైంది. నెక్స్ట్ దాంట్లో ఏది శ్రేయస్కరము అని అంటే ఏది అన్నారు, ఏది గొప్పదన్నారు? మనకి అర్థమైపోయింది, చాలా సింపుల్ ఇది. ఓకే, అయితే మొదటి నుంచే శ్లోకాలు ఇచ్చారు కాబట్టి నేను ఏమా ఎవరికి ఏదో అన్నారు ఒకసారి వివరించరా ఫస్ట్ శ్లోకం ప్లీజ్? నో ప్రాబ్లం మాతాజీ, ఎందుకు దానికి. ఇక్కడ అర్జున వాచ, ఇక్కడ సన్యాసం కర్మణం కృష్ణ పునర్యోగం చ సంససి యచ్ఛ్రేయయేతయోరేకం తన్మే బ్రూహిసు నిశ్చితం. అంటే అర్జునుడు అడుగుతున్నాడమ్మా, ఇప్పుడు మనకి పాఠాలు నేర్చుకునేటప్పుడు పరిప్రశ్నైన సేవయ అన్నాం కదా, గురువుని ప్రశ్నలు అడుగుతూ అడుగుతూ మనం తెలుసుకోవాలి అని. సో శ్రీకృష్ణ పరమాత్ముడు నీ గురువు చేసుకున్నాడు. ఎవరు? అర్జునుడు. నువ్వు నా గురువు, నువ్వే చెప్తే అది నేను చేస్తాను కృష్ణ అని ఎప్పుడైతే అనుకున్నాడో అలా అన్నారనమాట.
సో ఇక్కడ ఓ కృష్ణ, మొదట నీవు నన్ను కర్మత్యాగం చేయమన్నావు. అంటే నీ పనులు, నీ విద్యుక్త ధర్మాలు, ఇప్పుడు గాడిద కుక్క కథ చెప్పే కదా నేను, ఎవరి కర్మలు వాళ్ళు చేసుకుంటూ ఉండాలి అని చెప్పారు. అవునా? ఆ తర్వాత భక్తియుక్త కర్మం నువ్వు చేసే కర్మలో కృష్ణుడు ఉండాలి అని చెప్తున్నావు. అవునా? సెంటర్, కృష్ణుడిని సెంటర్ చేసుకుని ఉండాలి. అంటే మనం మామూలుగా వండుకొని తింటాము, కృష్ణుడికి పెట్టామనుకోండి, అది భక్తియుక్త కర్మ అన్నమాట. రైట్? అర్థమవుతుందా మీకు? మనం కొన్ని బట్టలు కొనుక్కున్నాం, ఒక పండగ వస్తుంది అని చెప్పి, కృష్ణుడిని మర్చిపోకూడదు అనమాట. బుల్లి కృష్ణుడికి, చిన్న లడ్డు గోపాల్కి కూడా కొన్ని బట్టలు కొంటూ ఉండాలి అప్పుడప్పుడు. ప్రతి పండగకి మనం కొనుక్కోవడము, ఎప్పుడో జన్మాష్టమికి సంవత్సరానికి ఒక్కసారి కొనడం అనేది కాదనమాట. అప్పుడప్పుడు అది భక్తియుత కర్మ. ఈ పని చేస్తున్నాము కానీ భక్తిని జోడించడం అంతే. సో ఈ రెండిట్లో ఏది ఎక్కువ, ఏది ముఖ్యమైనది నాకు తెలియజేయము, నాకు తెలియదు కృష్ణ, కొంచెం నాకు చెప్పండి అని అంటున్నారు. సో భౌతిక కర్మలు మనం చేస్తూనే ఉన్నాము, వండుకొని తింటున్నాము, అది భగవంతుడికి పెడితే ప్రసాదం అవుతుంది. బట్టలు కొనుక్కోవడం ఒక ఉదాహరణ. ఇంకోటి ఏదో భ్రమ, ఏం భ్రమలో ఉంటాం ఎప్పుడు అంటే ఇదంతా నాది, నా డబ్బులే, నేను భగవంతుడికి ఇవ్వచ్చో లేదో, నాకున్నప్పుడు ఇస్తా, ఇప్పుడు అవసరమా, ఇలాంటివి అనుకోకూడదు అనమాట. అంతా భగవంతుడిదే, ప్రతి ఒక్కటి కూడా భగవంతుడిదే. అలా అనుకున్నప్పుడు భక్తియుక్త కర్మ అవుతుంది. సో మన కర్మలు, భక్తి కర్మలు, ఈ రెండిట్లో ఏది గొప్పది, ఏది ముఖ్యమైనది, నాకు ఖచ్చితంగా చెప్పు కృష్ణ అని అంటున్నాడు ఫస్ట్ది. అర్థమైందా మాతాజీ? ప్రభావతి మాతాజీ అర్థమైంది కదా మాతాజీ? చాలా బాగా చెప్పారు. సో ఇక్కడ ఏంటంటే పరిపూర్ణ జ్ఞానంతో కూడిన కర్మ ఎట్టి కర్మ బంధమును కలిగించదని, అది కర్మత్యాగంలో సమానమని అర్జునుడు గ్రహించలేనట్లుగా ఇక్కడ కనిపిస్తుంది. అంటే కృష్ణుడు ఏదన్నా చెప్తే నిజమే కదా, ఇప్పుడు మీకు ఎలా డౌట్ వచ్చిందో అలా నాకు కూడా పూర్వం చాలా చాలా డౌట్లు వచ్చేవి. ప్రభువులను అడిగి కొంచెం బుక్స్ చదువుకొని వీడియోలు చూస్తుంటే ఇప్పుడు కొంత క్లియర్ అవుతుందన్నమాట. సో దట్ మనం డిస్కస్ చేయడానికి కొంత సులువుగా అనిపిస్తుంది. ఒక్కొక్క పదం మనం విడమర్చి నేర్చుకున్నట్లయితే మనకు సులువుగా అర్థమైపోతుంది అనమాట. సో ఇక్కడ భగవంతుడిని ఒక ప్రశ్న అడిగినప్పుడు సమాధానం అనేది రావాలి. సో ఇక్కడ భగవానుడు ఏమని చెప్తున్నాడు, ఈ రెండు కూడా ముఖ్యం అంటున్నాడు. ఇక్కడ చూసారా, ఏది వదలకూడదు. ఈ భక్తితో కూడిన కర్మ రెండు ముక్తికి శ్రేయోద. ఇప్పుడు మనం ఏవి చేసినా కానీ వచ్చే జన్మ కోసము, కృష్ణుడి కోసమే చెయ్యాలి. అదియే మానవ జన్మ యొక్క ముఖ్య అంశం అన్నమాట. అదియే మన గోల్. మనము తిన్నామా, పడుకున్నామా, లేచామా, అది కానే కాదు. అందరూ ఏమనుకుంటారు, వీఆర్ బార్న్ టు ఎంజాయ్. దట్ ఈస్ రాంగ్. యూ రాస్కల్స్, యు ఆర్ బార్న్ టు డూ చాంటింగ్ అంటారు. ఎవరంటారు అలా? ప్రభుపాద అందరినీ, అంటే మోస్ట్లీ శిష్యులంతా మగవాళ్ళే అయి ఉంటారు కదా. సో యూ రాస్కల్స్ అంటాడు. సో యు ఆర్ బార్న్ టు డూ చాంటింగ్. అందరు నవ్వుతారు. ఒక వీడియో చూసాను నేను, యు ఆర్ రాస్కల్, యు ఆర్ బార్న్ టు డూ చాంటింగ్ అని అంటున్నాడు. అలా అనమాట. అంటే మనం పుట్టిందేంటి, భగవంతుడిని చేరడానికి అని. మన ముఖ్య ఉద్దేశం అనే మనం మర్చిపోయి ఎంజాయ్ చేయడం అనుకుంటాం. అది ఎంజాయ్ చేయడానికి మనం పుట్టలేదు. సో అందుచేత భగవంతుడు ఏమంటున్నారంటే కర్మ పరిత్యాగము మరియు భక్తితో కూడిన కర్మ. కర్మలు నేను చెయ్యను, నేను సన్యాసి అయిపోతాను, నేను అడవిలోకి వెళ్ళిపోతాను, పూజ చేస్తానని అర్జునుడు అంటాడు కదా. అంటే కాదు, నువ్వు కర్మ చేయవలసిందే, నీ విద్యుత్ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించాలి అని కర్మ కూడా చేయిస్తాడు. సో కర్మ పరిత్యాగం అంటున్నారు ఇక్కడ. అంటే కర్మ చేసేటప్పుడు కొన్ని త్యాగం చేయడం, కొన్ని వదిలేయడం. ఈ వదిలేసే విషయానికి వస్తే చాతుర్మాసం చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. ఈ 4 మాసాల్లో యోగా నిద్రలో ఉంటాడు విష్ణుమూర్తి. సో మనం ఏదైతే పరిత్యాగం చేశామో, వదిలేస్తామో, అది ఎంతో పుణ్యాన్ని మనకు తెచ్చిపెడుతుంది అని చెప్తారనమాట. సో కొందరు రైస్ తినరు, కొందరు వీట్ తినరు. యాక్చువల్లీ కృష్ణ కాన్షియస్లో ఆకుకూరలు ఈ నెల తినరు, అవి జనరల్ రూల్స్. అవి కాకుండా స్వీట్స్ మానేస్తారు, బయటి పదార్థాలు మేము తినము అనుకుంటారు. శ్రావణ మాసంలో ఒక్క పూటే తింటారు. చాలా చాలా ఉంటాయి అన్నమాట. ఇంకా ఏదో ఒక పరిత్యాగం అనేది మనం ఈ 4 నెలల్లో చేయాలి అని చెప్తూ ఉంటారు. సో కర్మ పరిత్యాగము మరియు భక్తితో కూడిన కర్మము
రెండు కూడా ముక్తిని సంపాదించి పెడతాయి, అంటే భగవద్ధామానికి వెళ్ళడానికి మనకి తోడ్పడతాయి అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు. కానీ ఈ రెండిట్లో మళ్ళీ ఏది గొప్పదన్నారు? భక్తియుక్త కర్మనే ఉత్తమమైనది. రెండిట్లో కూడా మళ్ళీ నీవు కర్మలన్నీ కూడా భగవంతుడికే చేయి. ఇప్పుడు కృష్ణ కాన్షియస్ లోకి వచ్చేసిన తర్వాత గృహస్థాశ్రమంలో ఉన్నప్పటికీ కూడా చాలా వరకు భగవంతుడి మీద ధ్యాస పెడతారనమాట. జపం చేయడం, ఆ ప్రోగ్రామ్స్ అలా ఉంటాయి. జపం చేసుకోవడము, అర్చక విగ్రహాలని పూజ చేసుకోవడము, ఆ తర్వాత గుడికి వెళ్ళడము, ఇంకా జపాన్కే మనకు 2 hours పడుతుంది. ఇలాంటి క్లాసులు వినడము, క్లాసులు చెప్పుకోవడము, డివోటీస్ సాంగత్యంలో ఉండడము. సో ఇవన్నీ కూడా జరపడానికి ఏంటి అంటే మొత్తం మనం భక్తి యోగాలో ఉన్నట్టే లెక్క. కానీ సాధనా భక్తి అన్నమాట. పూర్తిగా శుద్ధ భక్తిత్వానికి రావాలంటే చాలా చాలా టైం పడుతుంది. ఒక జన్మ సరిపోతుందో లేదో నా లెవెల్లో అయితే నేను చెప్పలేను. ఓకే, సో అవి ఆ 2 శ్లోకాలు. ఫస్ట్ ఒక డౌట్ వచ్చింది, ఆ డౌట్కి శ్రీకృష్ణ పరమాత్ముడు మనకి సమాధానం ఇచ్చారు. నెక్స్ట్ సన్యాసానికి సరి అయిన అవగాహన. సరే, మనం సన్యాసం పుచ్చుకుందాం అనుకుంటాం, పూర్తిగా భక్తి చేద్దాం అనుకుంటాం. దాని యొక్క సరి అయిన అవగాహన ఎక్కడొస్తుంది అనంటే ప్రాపంచికతయా బుద్ధ్యా హరిసంబుద్ధి వస్తునః ముముక్షుభి పరిత్యాగో వైరాగ్యం పాల్గు కథ్యతే. విముక్తి సాధించడానికి ఉత్సాహంగా ఉన్న వ్యక్తులు భగవంతునికి సంబంధిత వస్తువులను కూడా భౌతికంగా భావించి త్యజించినప్పుడు వారి వైరాగ్యం అసంపూర్ణంగా చెప్పబడుతుంది. సో ఇది ఇక్కడ మా గురువు గారు కూడా చెప్పారనమాట. హిస్ గ్రేస్ వరదకృష్ణ ప్రభు. పరిత్యాగం అంటే ఒక వైరాగ్యం అన్నమాట. పూర్తిగా వైరాగ్యం వచ్చేసింది అనుకోండి, అస్సలు ఇంకా ఏమీ పట్టించుకోరు, ఓన్లీ భగవంతుడే. అలాంటి వాళ్ళు భగవంతుడి కోసం కూడా ఏమన్నా చేయడానికి వైరాగ్యం వస్తుందంట. మీకు అర్థమైందా? ఇప్పుడు భగవంతుడికి పూజ చేయాలంటే మాలలు కట్టాలా, బట్టలు మార్చాలా, ఆ బట్టలు ఉతికి ఇస్త్రీ చేయడము, లేదా మంచిగా డబ్బాలో ఉతకరని చెప్తారు, మంచిగా భద్రపరచడము అవి ఉంటాయి. మార్జనం, మందిరం అంతా క్లీనింగ్ సేవ అనేది ఉంటుంది, బోగా తయారు చేయడం అనేది ఉంటుంది, డెకరేషన్కి పువ్వులు పెట్ట, చాలా చాలా పనులు ఉంటాయి భగవత్ సేవలో. సో ఇవన్నీ కూడా చేసే ఇది కూడా ఉండదన్నమాట, ఇంకా వైరాగ్యం ఉంటుంది. సో అటువంటి వైరాగ్యాన్ని ఏమంటారంటే అసంపూర్ణ వైరాగ్యము అని అంటారు అని చెప్తున్నారు. అర్థమైందా మీకు? సో సన్యాసాన్ని సరి అయిన అవగాహన, సరి అయిన అర్థం చేసుకోవాలన్నమాట. సన్యాసం అంటే ఏంటి? గృహస్థాశ్రమం నుంచి వెళ్ళిపోయి ఆరెంజ్ బట్టలు కట్టుకొని ఏదో 2 పూటలు మాత్రమే భోజించుకొని ఏ పని చేయకుండా తపస్సు చేసుకుంటూ జపం చేసుకుంటూ ఉండడము అని అనుకోవడము చాలా తప్పు అని చెప్తున్నారు. సన్యాసం అంటే కర్మ కూడా చేస్తూ ఉండాలి. అంటే మనము భగవంతుడికి ఉపయోగపడే పనులు మనం చేసుకుంటూ ఉంటేనే అది సంపూర్ణ సన్యాసం. లేదు అంటే అది అసంపూర్ణ వైరాగ్యమే అవుతుంది అని చెప్పారు. మళ్ళీ అయోమయం అన్నమాట, కర్మనా లేక వైరాగ్యమా? సో ఇక్కడ భగవంతుడు చెప్పేదాన్ని మనం కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతామని చెప్పేసి ఇక్కడ చాలా స్పష్టంగా ఒక టేబుల్ అనేది ఇచ్చారు. ఏంటి అంటే కర్మ లేక వైరాగ్యం. కర్మ అంటే పని చేసుకోవడం, వైరాగ్యం అని అంటే అన్ని త్యజించడం, అన్ని త్యాగం చేసేయడం అన్నమాట. నాకు ఇదొద్దు అదొద్దు, ఒక భగవంతుడే కావాలి అని. సో ఆ భగవంతుడి కోసమన్నా కొన్ని పనులు చేయాలి కదా. సో భక్తియుక్త కర్మ, అసంపూర్ణ వైరాగ్యం, 2 టేబుల్ ఇచ్చారనమాట. సో హ్యాండ్ రైజ్ చేసి ఎవరైనా ఒక్కరు చదవండి. పంపాపాల్ మాతాజీ మీరు చెప్పండి, ఎవరు చదవాలి? హరే కృష్ణ. డి సుప్రియ మాతాజీ. సుప్రియ మాతాజీ. హరే కృష్ణ, చదవండి అమ్మా. భక్తియుత కర్మ, అసంపూర్ణ వైరాగ్యం. శాశ్వత స్థితిలో కర్మ చేయడానికి అనుమతిస్తుంది. అసంపూర్ణ వైరాగ్యం ఆత్మకర్మ కొనసాగించతరం శుద్ధి చేస్తుంది. అసంపూర్ణ వైరాగ్యం హృదయాన్ని శుద్ధి చేయదు. భక్తియుత కర్మ సంతోషకరమైన ప్రక్రియ, ఇంద్రియాలు నిమగ్నమవుతాయి. పోరాటం
ఇంద్రియాలు నిరాకరించబడతాయి. పూర్ణ వైరాగ్యం, అసంపూర్ణ వైరాగ్యం. త్వరగా పొందగల హరే కృష్ణ. వినిపించట్లేదు తల్లి. నెక్స్ట్ ఎవరైనా చదువుతారా? విజయ రమణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మీరు చదవండి నెక్స్ట్. భక్తియుక్త కర్మ. నాకు పూర్తిగా వినిపించలేదు, మరి నా ప్రాబ్లమా? అయ్యా. హరే కృష్ణ మాతాజీ. విజయ రమణ మాతాజీ లాస్ట్ 2 పాయింట్స్. నేను విజయరమణ మాతాజీ. చదవండి. లాస్ట్ 2 పాయింట్స్ ఉన్నాయి కదా, సంపూర్ణ వైరాగ్యం, అక్కడి నుంచి చదవండి. ఓకే మాతాజీ. సంపూర్ణ వైరాగ్యం, అసంపూర్ణ వైరాగ్యం. త్వరగా భగవంతుని పొందగలము, చాలా జన్మలు పడుతుంది. హరి బోల్ మాతాజీ. సో ఇక్కడ మనం చూసినట్లయితే భక్తియుక్త కర్మలో ఏమేం జరుగుతాయి చూద్దాము. అసంపూర్ణ శాశ్వత స్థితిలో కర్మ చేయడానికి అనుమతిస్తుంది. ఓకే. ఇంకోటి ఆత్మ కర్మశీలి, కొనసాగించుట చాలా కష్టతరం. అంటే ఇప్పుడు ఒక దాంట్లోనేమో కర్మ చేయడానికి అనుమతిస్తుంది, అంటే దట్ ఈస్ ద పర్మనెంట్. ఎప్పుడైతే మనం భక్తిలోకి వెళ్ళామో మనం ఏది చేసినా కానీ అది అసంపూర్ణం కాదనమాట, అది కంప్లీట్గా ఉంటుంది అని చెప్తారు, అనుమతిస్తుంది అని. సో నెక్స్ట్ ఆత్మకర్మ శైలి అంటే కొనసాగించట కష్టం. అంటే మనకి పెద్దగా ఇష్టం ఉండదు, ఏదో ఇంత డొనేషన్ ఇస్తామో పక్కకు జరిగిపోతాము, అది ఒక అసంపూర్ణ వైరాగ్యం అన్నమాట అది. ఓకే. హృదయాన్ని శుద్ధి చేస్తుంది, హృదయాన్ని శుద్ధి చెయ్యదు. అంటే మనకి ఏదైనా ఎవరైనా చెప్తే పెద్దగా ఇష్టం ఉండదు అనమాట. అసంపూర్ణంగా వైరాగ్యంగా ఉన్నాం, సరే ఇది వద్దంటున్నారు, సరే చెయ్యము అంతే, అలా అనమాట. నెక్స్ట్ సంతోషకరమైన ప్రక్రియ, ఇంద్రియాలు నిమగ్నం అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నోసార్లు చెప్పుకున్నాం, ఏదైనా పండగ వస్తుందంటే, ఇప్పుడు పూరి జగన్నాథ్ రథ యాత్ర వచ్చింది. సో అన్ని రకాలుగా మనం పనులు చేస్తేనే ఆ యాత్ర సంపూర్ణంగా చక్కగా జరిగింది. అంటే ఇంద్రియాలు నిమగ్నం అవుతాయి, కళ్ళు ముక్కు చెవులు అవే కాకుండా ఈ చేతులు కాళ్ళు అన్నీ కూడా మనము భగవంతుడి క్రియ కోసమే చేయడము చాలా హ్యాపీగా ఉంటుంది. నెక్స్ట్ పోరాటం, ఇంద్రియాలు నిరాకరించబడతాయి. అంటే ఇక్కడ ఏంటి అంటే అసలు ఇష్టం లేని వాటికి ఇంకా పనులు ఏం చేస్తారు వీళ్ళు, ఇచ్చాం కదా డొనేషను, ఎంతో ఇచ్చాము ఇంకా అంతే, అంతవరకే, నేను ఆ పనులు నా వల్ల కాదు, నేను చేయలేను అనే రకం అన్నమాట. వైరాగ్యం ఉంటుంది కానీ అసంపూర్ణంగా ఉంటాయి, అన్ని ఇంద్రియాలతోని వాళ్ళు సేవ చేయరు. నెక్స్ట్ సంపూర్ణ వైరాగ్యం, అసంపూర్ణము. త్వరగా భగవంతుడిని పొందగలం. ఇక్కడ ఈ లైన్లో ఈ భక్తియుక్త కర్మలు ఇవన్నీ చేసినప్పుడు సంతోషం ఎక్కువ ఉంది కదా, సో ఎక్కువైతుంది. మళ్ళీ కూడా అందరు భక్తులు వెయిట్ చేస్తున్నారు జన్మాష్టమి ఎప్పుడు వస్తుందా అని. ఆల్రెడీ అన్ని పోస్టర్స్ వచ్చేసాయి, సరిగ్గా 30 రోజులు ఉంది, ఏమేం పనులు ఇస్తారు, ఏమేం సేవలు ఇస్తారు అని అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. అంతే ఏంటి ఇప్పుడు వీళ్ళందరూ భగవంతుడిని తొందరగా పొందగలము అనే కేటగిరీలోకి వస్తారనమాట. ఇక్కడ చాలా జన్మలు పడుతుంది. ఈ జన్మలో నువ్వు ఊరికే డొనేషన్ చేసావు, అప్పుడప్పుడు గుడికి వెళ్ళావు, కొందరికి సహాయం చేసావు, అంతవరకే. కానీ నువ్వు పూర్తిగా నిమగ్నమయ్యి పనులు చేయలేదు కాబట్టి, అసంపూర్ణ వైరాగ్యంలో ఉన్నావు కాబట్టి ఇంకో జన్మ పడుతుంది అని భగవంతుడు చెప్తున్నాడు. హరే కృష్ణ. ఇంకో జన్మ పట్టవచ్చు, ఇంకా ఎన్నో జన్మలు పట్టవచ్చు. హరే కృష్ణ. సో నెక్స్ట్ మనము నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళాము. ఇప్పుడు ఎవరైనా చదవండి. కర్మే ఆధారితం అవుతుంది. హరే కృష్ణ. మాతాజీ, బబితా మాతాజీ చదవండి. మాతాజీ రైట్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. కర్మే ఆరాధితం అవుతుంది. మనస్సు మరియు ఇంద్రియాలను అదుపులో ఉంచడం. 5.7 వ్యామోహం లేకుండా లేదా ఫలితం కోసం కోరిక లేకుండా వ్యవహరించడం. 5.10 పవిత్రీకరణ చేసుకోవడం కోసం మాత్రమే మనస్సు, శరీరం మరియు ఇంద్రియాలతో వ్యవహరించడం. 5.11 అవి కర్మలు కృష్ణుని ప్రసన్నత కొరకు చేయాలి. హరి హరి బోల్ మాతాజీ. ఒక్క నిమిషం. ఓకే. 5.10
ఓకే. 5.7 పంపాపాల్ మాతాజీ, ఆర్ యూ ప్రిపేర్డ్ టు రీడ్ దట్? ఎస్ మాతాజీ. హరే కృష్ణ. ఓకే, ఇది మనకు స్లైడ్లో ఇవ్వలేదు. 5.7లో ఏం చెప్పారో మనం చూద్దాం. కర్మే ఆరాధితం అవుతుంది, మనస్సు మరియు ఇంద్రియాలను అదుపులో ఉంచడం. హరే కృష్ణ, చదవండి. హరే కృష్ణ. యోగయుక్తో విశుద్ధాత్మా విజేతాత్మా జితేంద్రియ సర్వభూతాత్మా భూతాత్మా కుర్వన్ అపి న లిప్యతే. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. సో ఇక్కడ సారాంశం ఏమిచ్చారంటే, భక్తి యోగాతో కర్మ ఉనరించగలరు. విశుద్ధాత్ముడు తన మనస్సును ఇంద్రియంలో నిగ్రహించువాడు అందరికీ ప్రియమై ఉంటాడు, అండ్ అందరూ అతనికి ప్రియులై ఉందరు. అట్టి వ్యక్తి ఎల్లప్పుడూ కర్మలను ఆచరిస్తున్నను ఎన్నడూను బద్ధుడు కాడు. సో ఇక్కడ 5.7లో ఏం చెప్తున్నారంటే, భక్తి యోగాతో కర్మను నరించువాడు అంటే భక్తిలో ఉంటూ పనులు చేసుకున్నవాడు. విశుద్ధాత్ముడు అంటే కల్మషం లేనటువంటి వాడు అనమాట. అతని యొక్క మనస్సు ఇంద్రియాలు అన్నీ కూడా నిగ్రహించుకొని ఉన్నాడు. అంటే ఇటువంటి మనుషులు ఎలా ఉంటారంటే, పదా సినిమాకి పోదాము, లేకపోతే ఇంకా షాపింగ్ మాల్కి ఇంకెక్కడైనా వెళ్తాము అన్నప్పుడు, లేదు లేదు ఈరోజు పూజ ఉంది. ఉదాహరణకి మన ప్రభువులను అందరినీ తీసుకోవచ్చు. మన శిక్షా గురువులందరూ కూడా ఆదివారం నాడు ఫ్యామిలీతో అందరూ ఎంజాయ్ చేసి బయటకు వెళ్తూ ఉంటారు. ఈ కాలంలో ఎలా ఉంది, పార్కులకి పబ్బులకి అలా అక్కడ. కానీ వీళ్ళు పొద్దున్నే 5 గంటలకే లేచి స్నానాదులు ముగించుకొని నందనవనంకి వచ్చేస్తారు. హ్యాబిట్స్ టెంపుల్లో కూడా ఆదివారం వచ్చిందంటే పెద్ద పండగ. గ్రూప్స్ అందరు ప్రభుజీసి మాతాజీసి వచ్చి చాలా పనులు చేయడంలో నిమగ్నులు అయిపోయి ఉంటారు. ఇంకా వేరేదేమీ ఆలోచించరు. వాళ్ళకు ఒకటే ఆలోచన, ఈరోజు భక్తులు వస్తారు, వీళ్ళందరికీ భోజనాలు పెట్టాలి, కథా కీర్తన చెయ్యాలి. అలాంటి ఆలోచనే ఉండి ఇంద్రియాలన్నిటినీ కూడా వాళ్ళు అదుపులో ఉంచుకుని ఉంటారు. వాళ్ళ కోరికలన్నీ కూడా అదుపులో పెట్టుకుని భగవంతుడి కోసమే అన్నట్టు ఉంటారు. ఇలాంటి వాళ్ళని అందరూ ఇష్టపడతారా, ఇష్టపడరా? ఓకే, ఇష్టపడితే ఎవరు ఇష్టపడతారు? ఇష్టపడని వాళ్ళు ఎవరు? కృష్ణ చైతన్యంలో ఉన్న వాళ్ళు ఇష్టపడతారు. హరి బోల్ మాతాజీ, హరి బోల్. కృష్ణ చైతన్యంలో లేని వాళ్ళు ఇష్టపడరు మాతాజీ. వాళ్ళకి రావాలనుకునే వాళ్ళు, వీళ్ళందరికీ ఆ ప్రభువులు అంటే చాలా ఇష్టం అన్నమాట. నాకు ఈ సేవ ఇవ్వండి, నాకు ఆ సేవ ఇవ్వండి, నేను పొద్దున్నే వెళ్తే నాకు మంచి సేవ దొరుకుతుంది అని అనుకుని వాళ్ళని, అటువంటి వాళ్ళకి అందరూ ప్రియుడై ఉండును అతనికి, అంటే అందరికీ ఇష్టం అవుతుంది అనమాట. అందరూ అతని ప్రియులై ఉందరు. అట్టి వ్యక్తి ఎల్లప్పుడూ కర్మలు ఆచరిస్తున్నను ఎన్నడూ బద్ధుడు కాడు. అంటే బద్ధుడు అని అంటే లైక్ కండిషన్, బద్ధజీవి అని చెప్తాం కదా. అంటే అన్ని మన ప్రకృతి నియమాల ప్రకారం త్రిగుణాలకి అతీతుడు అయి ఉంటాడు అనమాట. త్రిగుణాల వల్ల లొంగిపోడు అనమాట అతను. సో అలాంటి ఈ శ్లోకం అనమాట. అంటే కర్మే ఆరాధితం అవుతుంది, కర్మతో కూడా భక్తి ఈ విధంగా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. మనస్సుని ఇంద్రియాలని రెండుటిని కూడా అదుపులో పెట్టుకోవడం ఏ విధంగా అనేది 5.7వ శ్లోకంలో చెప్పారు. 2వ పాయింట్ ఎలా ఉందంటే, వ్యామోహం లేకుండా లేదా ఫలితం కోసం కోరిక లేకుండా వ్యవహరించడం. సో ఇప్పుడు వీళ్ళు మనం చెప్పుకున్నాము, ఈ ప్రభుజీలు అందరూ వస్తారు, చేస్తారు, పనులు చేస్తారు, అందరితో చేయిస్తారు అని చెప్పేసి. వాళ్ళకి ఏమైనా ఫలితం ఉందా? వాళ్ళకి ఏమైనా, ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ ఉంది, 1 గంట ఎక్కువ చేస్తే కొంత జీతం వస్తుంది. కానీ భక్తియుక్త సేవల్లో ఎవరైనా ఏమైనా డబ్బులు ఇస్తారా? హరే కృష్ణ. లేదు మాతాజీ. ఓన్లీ ఒక పిడికడి ప్రసాదం ఉంటుంది. ఆ ప్రసాదం కూడా భక్తులు ఎక్కువైపోయిన రోజు ఆ సేవ చేసిన వాళ్ళకి మిగలదు. ఇంకా వాళ్ళకి ఓపిక ఉంటే మళ్ళీ వండుతారు, లేదు అంటే దానిలోనే కొంచెం సర్దుకొని ఇంటికి వెళ్ళి చూడండి. ప్రొద్దున వచ్చి ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం దాకా సేవ చేసి ప్రసాదం కోసం కూడా ఆశించకుండా ఉంటున్నారంటే వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారు అని 5.10లో చెప్పారు. చాలా మంచి శ్లోకం అన్నమాట. ఇక్కడ మీరు తామరాకులన్నీ చూస్తున్నారు. తామరాకులాగా మీద ఏవో ముత్యాల్లాగా మెరుస్తున్నాయి. ఏంటవి? నీటి బుడగలు.
హరి బోల్. అవన్నీ నీటి బుడగలన్నమాట. నీటి బుడగ అంటే తామరాకు మీద నీరు ఉన్నా గానీ తామరాకుకి ఏమీ అవ్వదు. అది ఉన్నా ఒకటే, పడిపోయినా ఒకటే అన్నమాట. అందుచేత ఏ ఫలమైతే ఉందో, ఇప్పుడు మనం ఇంత పూజ చేసాము పొద్దున్న నుండి రాత్రి దాకా మనకి బుక్కడి ప్రసాదం దొరకలేదు అని అనుకోరన్నమాట. ఫలితం కోసం అసలు ఆశించరు. అంటే ఒక అటాచ్మెంట్ అనేది ఏది పెట్టుకోరు. ఎలా అంటే తామరాకు మీద నీటి బొట్టులాగా అని చెప్తారు. సో ఈ శ్లోకం శ్రీదేవి అంగార మాతాజీ మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. ఓకే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంఘం త్యాక్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివా భసా. హరి బోల్ మాతాజీ. సో ఈ అనువాదం చదివించండి ఎవరితోనైనా. పంపాపాల్ మాతాజీ హ్యాండ్ రైజ్ హరే ఉన్న కృష్ణ. వాళ్ళు. హ్యాండ్ రైజ్ చేశారు కదా, లక్ష్మీదేవి మాతాజీ చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ఫలములన్నింటినీ భగవాన్కి అర్పించి సంగత్వం లేకుండా తన ధర్మమును నిర్వర్తించువాడు తామరాకు నీటిచే అంటబడినట్లుగా పాపకర్మలచే ప్రభావితుడు కాడు. హరి బోల్ మాతాజీ. సో ఇక్కడ మనం చెప్పుకోవాలంటే పాప కర్మలచే ప్రభావితుడు కాడు అని చెప్తున్నారు. అంటే మంచి కర్మలే చేస్తూ ఉంటారన్నమాట వీళ్ళు. సో ఈ తామరాకు మీద నీటి బొట్టు ఏ విధంగా ఉందో, నువ్వు ఉంటే ఉండు, పోతే పో, నువ్వు నాకు సంబంధం లేదు అన్నట్టు ఉంటుందంట తామరాకు. అదే చెప్తూ ఉంటారనమాట. సో ఇక్కడ ఫలములన్నింటినీ భగవానునికి అర్పించి, భగవంతుడా నీ సేవ నాకు ఉన్నదే ఒక ఆదివారం, వేరే రోజుల్లో నేను ఎక్కువ చేయలేను, ఈ ఆదివారం నాడు ఈ విధంగా నేను చేసుకుంటున్నాను అని చెప్పి ఫలితాన్ని అసలు ఆశించరంట. ఏదైనా తప్పులుంటే నన్ను మన్నించు స్వామి అని తిరిగి అడిగి వచ్చిన భక్తులకి అందరికీ కూడా ఆల్ గ్లోరీస్ టు అసెంబుల్ డివోటీస్ అంటారు చూసారా. అంటే అందరూ వచ్చిన వాళ్ళందరికీ కూడా గ్లోరిఫికేషన్, వాళ్ళని కూడా పొగుడుతారు. మీరు లేకపోతే ఈ పూజ ఏంటి, మీరు లేకపోతే ఈ క్లాస్ ఏంటి అనేది ఆ గురువులు వాళ్ళందరూ పొగిడి ఎటువంటిది ఆశించకుండా వాళ్ళు ఉంటారు అని చెప్తారనమాట. ఫలములన్నింటినీ భగవానునికి అర్పించి సంగత్వం లేకుండా తన ధర్మాన్ని నిర్వహించువాడు తామరాకు నీటి అంటబడనట్లుగా పాపకర్మలచే ప్రభావితుడు కాడు. సో ఇటువంటి వాళ్ళకి అసలు పాపాలు ఎక్కడ అంటుకుంటాయి, అంటుకోవు కదా. సో అలాంటి వాళ్ళల్లో శ్రేష్ఠుడైన భక్తుడు శ్రీల ప్రభుపాదికి జై. సో ఇక్కడ మళ్ళా ఇచ్చారనమాట మనం చదువుకున్నవి ఏంటి అని చూద్దాం. అందరికీ ప్రియమైన వాడు మరియు ప్రతి ఒక్కరి అతనికి ప్రియమైన వారు అవుతారు. ఎందుకు? మనని ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఆయన అంటే గురువు అన్నమాట. ఆ గురువు యొక్క శిష్యులు మనని ప్రేమించినప్పుడు మనం కూడా వాళ్ళని ప్రేమిస్తాం కదా. ఎవరైతే మనం ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అందరినీ ప్రేమిస్తాడు, సమంగా చూస్తాడు, అప్పుడు మనం కూడా ప్రేమిస్తాం అతన్ని. కానీ మనం బద్ధజీవులం కాబట్టి మనకు అర్థం కాదు ఒక్కొక్కసారి. కానీ ఇక్కడ కృష్ణుడు అంటున్నాడు అనమాట. సో ఇటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి ప్రియమైన వారు అని చెప్తున్నారు. నెక్స్ట్ 10వది మనం చదువుకున్న పాపాత్మకమైన చర్య ద్వారా ప్రభావితం కాడు. పాపాత్మకం అంటే ఇప్పుడు మామూలుగా మనం భౌతిక లోకంలో మనం చూస్తూ ఉంటాం కదా, కొందరు వంటలు అయిపోగానే వాళ్ళకి ఏమేం కావాలో వాళ్ళ డబ్బాల్లో ప్యాక్ చేసేసుకుంటారు, అవునా? అంటే భక్తుల కోసం ఉంటుందా లేదా అని ఆలోచించకుండా వాళ్ళది ఏంటి, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకునేటట్లు వాళ్ళు చూసుకుంటారు. మొదటి బంతిలో తినేయడము అలా చేస్తారు కొందరు. సో అవన్నీ పాపాత్మమైన చర్యలు అన్నమాట. అవి కాకుండా కూడా ఇంకా కల్తీ, ఇంత ఖర్చులు చూపించి ఇంత అయింది అని చెప్పడము రకరకాలుగా ఉంటాయి. ఇంకా నేను చెప్పేది అవసరం లేదు మీకు, మనమంతా భౌతిక ప్రపంచాన్ని బాగా పుణికి పుచ్చుకున్నాం కాబట్టి. సో ఈ పాపాత్మైన చర్యల ద్వారా అస్సలు ప్రభావితం కారు అని చెప్తున్నారనమాట. అండ్ ఇటువంటి వాళ్ళు ఏ పాపాలు చేయకూడదు. పాప పనులు ఏంటి అని మనకి తెలుస్తుందా, తెలియదా? ఇది పాపము అని మనకు తెలుస్తుందా కొన్ని చర్యలు చేసేటప్పుడు?
మాతాజీ ఆత్మ సాక్షి ఆ, చెప్తుంది. మనకి మన ఆత్మ చెప్తుంది, లేదు ఇది తప్పు, ఇది నువ్వు చేయవద్దు అని. చెప్పినా సరే మనం చేస్తాం. అటువంటి పాపాత్మక చర్యలు అస్సలు వాళ్ళు ప్రభావితం కారనమాట. ఎవరన్నా నేర్పిస్తే కూడా ఇలా కాదురా, ఇలా చేద్దాము. కొందరు గుళ్ళు ఎందుకు కడతారు? చందాలు వస్తాయని, ఆ డబ్బుల కోసం. అది కూడా ఒక వ్యాపారం లాగా చేస్తారు. సో అవన్నీ వీళ్ళు చెయ్యరు అని. సో అలా చెయ్యనప్పుడు, అంతా భక్తుల కోసం, భగవంతుడి కోసమే చేస్తున్నప్పుడు డెఫినెట్గా శాంతి పొందుతారు. ఫలితం గురించి ఆందోళనే ఉండదు వాళ్ళకి. మనం వచ్చామా, పూజ చేసామా, పని చేసామా, అంతే. ఫలితం భగవంతుడు చూసుకుంటాడు. అంటే ఏంటి ఇక్కడ మనకు అర్థమయ్యేది? మనం ఎప్పుడైనా ఈ భౌతిక ప్రపంచం గురించి, ఇప్పుడు గురించి ఆలోచిస్తాం. ఇప్పుడు గురించి అస్సలు ఆలోచించొద్దు అని మన గురువులు చెప్తున్నారు. వచ్చే జన్మ గురించే, మనం నెక్స్ట్ లోకానికి ఎప్పుడు దాని గురించే ఎప్పుడు ఆలోచించాలన్నమాట. సో ఒక కాన్వర్జేషన్లో నేను చెప్తున్నాను ఏంటంటే, ఇలా రోజు క్లాసులు చెప్పడం నాకైతే ఆనందంగా ఉంది, బాగుంది. కానీ 1 o'clock దాకా ఎక్కడికి వెళ్ళకుండా ఉండిపోవాల్సింది, ఒక జాబ్ లాగా, అగైన్ డూయింగ్ జాబ్ లాగా ఉంది అని అంటే, టక్కున జీతం లేని జాబ్ అన్నారు. మీకు అర్థమవుతుందా? భౌతిక ప్రపంచంలో ఏంటంటే, ఒక గంట పని చేస్తే కూడా వి ఎక్స్పెక్ట్ సంథింగ్ కదా. అంటే ఒక జీతము, ఒక లైక్ ఒక శాలరీ అనేది. కానీ ఇక్కడ భగవంతుడి దృష్టిలో నాకేమనిపిస్తుంది, వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ ఫర్ నెక్స్ట్ లైఫ్. ఈ లైఫ్ అయిపోయింది నాది, ఈ లైఫ్ ఎప్పుడు ముగించేసాం, అయిపోయింది. అది నెక్స్ట్ జన్మ వచ్చింది నాకు ఇనిషియేషన్తోని. సో మీకేం అర్థం అవుతుంది? మీకు అర్థం కాదు అది. సో నాకు అర్థమవుతుంది. బికాస్ నెక్స్ట్ జన్మకి నేనేం చెయ్యాలో అది నాకు భగవంతుడు ఇప్పుడే అవకాశం ఇచ్చాడు. ఈ జన్మలోనే నేను ప్రయత్నం చేస్తున్నాను ఇంకా మంచిగా చేయడానికి, భక్తులు ఇంకా ఎక్కువ రావడానికి, ఈ ప్రయత్నాలన్నీ చేయడానికి నాకు ఒక అవకాశం దొరికింది. సో ఐఎమ్ లేయింగ్ ఫౌండేషన్ ఫర్ మై నెక్స్ట్ లైఫ్ అని నాకు అనిపించింది. సో మనందరికీ కూడా అట్లే అనిపించారు. అంటే ఫలితాన్ని ఎప్పుడు ఆశించకూడదు అనమాట. ఇన్ని గంటలు పనిచేశాను, నాకు ఇది అవసరము, ఇది కావాలి, నో. అది భగవంతుడు ఏమి ఇవ్వాలో అది ఇస్తాడు మనకి. ఏమి ఇవ్వాలో అది ఇచ్చేసి ఉంటాడు, మనకి తెలియట్లేదు అంతే. సో దట్ ఈస్ ద ఫస్ట్. మనకి యాక్చువల్లీ అక్రోనిమ్ ఏముంది 5వ అధ్యాయంలో? ట్రీ కదా, ట్రీ. ఎస్, స్టెప్. సో SETP. సో టీకి వచ్చామన్నమాట. 3 doers అని అంటున్నారు. 3 కర్తలు అనమాట. ఈ 3 కర్తలు ఏంటి అనేది మనం చూద్దాం. సో శ్లోకం వచ్చింది మళ్ళీ. మనీషా మాతాజీ మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. అండ్ అనువాదం చదివే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఉన్నారా మనీషా మాతాజీ? ఎస్ మాతాజీ. చదువమ్మా. పోయం చదవాలా మాతాజీ? శ్లోకం. ఓకే మాతాజీ. నాదైతే కస్యాచిత్ పాపం నా చైవ సుకృతం విభుః అజ్ఞానేనావృత్తం జ్ఞానం తనే మహ్యంతి జ్ఞానంతపః. పాపం చదవాలా మాతాజీ? పాపం చదవండి ఒకసారి. భగవానుడు ఎవరి పాపమును గాని పుణ్యమును గాని గ్రహింపడు. అయినను జీవులు వారి నిజ్ఞానమును అవరించేడి అజ్ఞానముచే మోహము నొందుదురు. హరిబోల్ మాతాజీ. ఇక్కడ జ్ఞానం తేన ముహ్యంతి జంతవహ అని ఉన్నదన్నమాట. జ్ఞానం కాదు, జంత అంటే జనత అంటాం కదా, జనం అన్నమాట. సో ఇక్కడ ఎలా ఉందంటే, నా దత్తే కస్యచిత్ పాపం న చైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేనే ముహ్యంతి జంతవః. అది. సో భగవానుడు ఎవరి పాపంని గాని పుణ్యమును గాని గ్రహింపడు. అయినను జీవులు వారి నిజ జ్ఞానమును ఆవరించడి అజ్ఞానముచే మోహము అందుదురు, మోహము అందు చుందురు అని చెప్తున్నారనమాట. అంటే ఏంటి ఇక్కడ? భగవానుడు ఎవరి పాపాన్ని పుణ్యాన్ని గాని గ్రహింపడు. అయినను జీవులు వారి నిజ జ్ఞానమును ఆవరించడి అజ్ఞానంచే మోహం చే. అంటే యాక్చువల్లీ నిజ జ్ఞానం అనేది ఏంటి అనేది మనకి తెలియదు. జ్ఞానం గురువు చేత తీసుకున్నప్పుడే అసలైన జ్ఞానం మనకి లభిస్తుంది అనమాట.
మనం సోషల్ స్టడీస్, సైన్స్, తెలుగు ఇంకేదేదో మనము మామూలుగా భౌతిక ప్రపంచంలో చదువుకుంటాం కదా, అవన్నీ నిజమైన జ్ఞానాలు కాకపోయినప్పటికీ అదే జ్ఞానము అని మనం అజ్ఞానం చేత అదే జ్ఞానము అని అనుకుంటాము అని ఇక్కడ చెప్పటం అనమాట. జంతవ అంటే మనుషులు అని అర్థం అన్నమాట. జనాలు ఇక్కడ జీవులు అని ఇచ్చారు. అయినను జీవులు వారి నిజ జ్ఞానమును ఆవరించడి అజ్ఞానంచే మోహం చెందుతుంది. మోహం అంటే ఏమని చదువుకున్నాం మనము? మోహం అంటే ఏంటి? అటాచ్మెంట్ కావచ్చు, ఇంకా గ్రీడీనెస్ కూడా కావచ్చు. ఇది నాది, అది నీది, నా అనే అనమాట. సో నా మోహం అంతా వదిలిపోయింది అని అర్జునుడు అంటాడు లాస్ట్కి. అంటే నా యొక్క అంటే కోరికలు అన్నీ కూడా ఇందులోకి వస్తాయి అన్నమాట. సో అది మోహము. మనం మోహం దేని మీద పడుతున్నామంటే నా తెలివి, నేను చాలా తెలివిమంతుడిని, అంతా నేనే చేశాను అని జనాలు అసలైన జ్ఞానాన్ని వదిలిపెట్టి అజ్ఞానంచే ఈ రకంగా అనుకుంటారు అని చెప్తున్నాడు 5.15లో. హరే కృష్ణ. నెక్స్ట్ ఇది ఎవరైనా చదవండి. ఆత్మ, పరమాత్మ, భౌతిక ప్రకృతి 3 అనుకున్నారు కదా. 3 ఏంటి? 3 కర్తలు. కర్తలు అంటే కర్మ చేసేవారిని కర్తలు అని అంటారు. హరే కృష్ణ. హరే కృష్ణ. సుభద్రాము అమ్ము, మాతాజీ. సుభద్ర అమ్ము మాతాజీ చదవమ్మా. హరిబోల్ మాతాజీ. హరిబోల్. మొదటిది ఆత్మ కోరికలు తన స్వేచ్ఛా సంకల్పం ఉపయోగించి విషయాలు కోరుకోవచ్చు. 2 పరమాత్మ ఆంక్షలు కర్మఫలం ఆధారంగా మంజూరు చేయబడతాయి. 3వది భౌతిక ప్రకృతి చేపడుతోంది కోరికలకు అనుగుణంగా చర్యలను చేపట్టడం. హరిబోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. హరిబోల్. సో ఇక్కడ ఆత్మ కోరికలు అని అంటే ఆత్మ సంబంధం మనం ఒక స్టెప్ లాగా నేర్చుకున్నాం కదా. ఆత్మ, బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు. మీకు గుర్తుందా బొమ్మ? ఇంద్రియాలు కోరుకుంటే మనస్సు అటు ఇటు అయిపోయినప్పుడు బుద్ధి పైన ఆత్మ ఉంటుంది. సో ఆత్మ లేనిది జీవి లేదు అసలు. అందుచేత కోరికలు తన స్వేచ్ఛా సంకల్పం ఉపయోగించి విషయాలు కోరుకోవచ్చు. ఇంద్రియాలు ఏవి చూస్తే అవి కోరుకునే ఫ్రీడమ్ అనేది ఉంది. భగవంతుడు కొంత స్వేచ్ఛ అందరికీ ఇచ్చాడు. కానీ ఎటువంటి కోరికలు అవన్నీ కూడా మన జ్ఞానంతోని మనం తెలుసుకుంటాం అన్నమాట. సో స్వేచ్ఛ అనేది కోరుకోవచ్చు అని. పరమాత్మ ఇంకా ఆంక్షలు అంటే ఏంటంటే పరమాత్మ ఏం చేస్తాడు? కోరుకున్నవన్నీ ఇచ్చేస్తారా? మీకు కావాల్సినవి అన్నీ వచ్చేస్తున్నాయా? ఆంక్షలు ఉంటాయి. అంటే మన కర్మ ఫలము పూర్వజన్మ ఆధారంగా మన కర్మలో ఉన్నవైతే మనకు వచ్చేస్తూనే ఉంటాయి. లేనివి మనం ఎంత ప్రార్థన చేసినా ఏమి చేసినా క్రింద మీద పడి దొర్లినా కానీ అవి రావు. సో భగవంతుడు ఎవరికి ఏది ఇయ్యాలో అది తెలుసు కాబట్టే ఆ ఆంక్షలు అనేవి పరమాత్ముడు పెట్టాడు. ఆ గీత అనేది గీశాడు అని చెప్తున్నారు. భౌతిక ప్రకృతి చేపడుతోంది అంటే కోరికలకు అనుగుణంగా చర్యలను చేపట్టడము. సో భౌతిక ప్రకృతి అని అంటే మనకి ఏమని చెప్పుకోవచ్చు? త్రిగుణాలు అని కూడా అనుకోవచ్చు అన్నమాట. త్రిగుణాలు ఏంటి? రజోగుణం, తమోగుణం, సత్వగుణం. హరిబోల్. సో ఈ గుణాలు మనకి సత్వగుణంలో ఉన్నప్పుడు పైనకు వెళ్ళిపోతాం మనం. స్వేచ్ఛ ఇచ్చినా ఉపయోగించుకోము. అర్థమవుతుందా? సో పరమాత్మ ఆంక్షలు ఏ ఉన్నాయో అది మనం అంగీకరిస్తాం. కానీ ఈ రజోగుణంలో తామస గుణంలో ఉన్నప్పుడు కోరికలకు అనుగుణంగా అది నడవదన్నమాట. ఒక్కోసారి చేపడుతుంది. భౌతిక ప్రకృతి ఒక్కోసారి సహకరించినట్లు అనిపిస్తుంది, ఒక్కోసారి సహకరించదు అని మనము ఇక్కడ అర్థం ఇంకా డీటెయిల్స్ ఏమున్నాయో ఇక్కడ చూద్దాం. సో ఇవన్నీ భగవంతుడితోని ఏ విధంగా సంబంధం పెట్టుకున్నారు అనేది. సో ఇక్కడ మనం ఒక టేబుల్ లాంటిది ఇచ్చారనమాట. జీవుడు, ఇంతకుముందు మనం కోరికలు అనుకున్నాం కదా. కోరికలు ఎక్కడ? జీవ అంటే ఇంతకుముందు స్లైడ్లో ఆత్మ అని ఇచ్చారు. అర్థమవుతుందా? జీవ. సో నెక్స్ట్ కోరికలు. ఈ జీవుడికి
కోరికలు తప్పకుండా ఎక్కడో ఒక దగ్గర పుడుతూ ఉంటాయి. బికాజ్ ఇంద్రియాలు ఉన్నాయి కాబట్టి. అప్పుడు ఇవన్నీ కూడా ఈశ్వర అంటే భగవంతుడికి చెప్తాం. భగవంతుడికి చెప్పినప్పుడు కర్మ ఫలం ఆధారంగా ఆదేశాలు చేస్తాడు భగవంతుడు. ఇస్తాడో ఇవ్వడో మనకు తెలియదు. అండ్ ప్రకృతి మీద కూడా కొంత పడుతుంది, ఈ చర్యల్ని చేపడుతుంది. ప్రకృతి మీద కూడా కొంత ఆధారపడి ఉంది అని చెప్తున్నారనమాట. సో అప్పుడు ఈ విధంగా ఇవ్వబడుతుంది, చర్యలను చేపడుతుంది. అంటే జీవుడు కోరికల ద్వారా ఈశ్వరుడి దగ్గరికి వెళ్తా కర్మఫలం ఆధారంగా ఆదేశానంగా మనకి భగవంతుడు ఇస్తాడు, ఇవ్వచ్చు. కానీ ఒక్కొక్కసారి జీవుడు ప్రకృతి వల్ల కూడా ఈ చర్యలను చేపట్టడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ జీవుడు తాత్కాలికంగా సంతోషపడతాడు, కానీ అతని కోరిక తీరదు. అతనికి మరింత ఎక్కువ మరియు ఉన్నతమైన కావాలని కోరుకుంటాడు. సో దీనికి ఎవరైనా ఒక్క ఉదాహరణ ఇవ్వండి. మనం ఒక కోరిక తీరిన తర్వాత ఇంకా ఉన్నతమైనది కావాలనుకుంటామంట. ఏదో ఒక ఉదాహరణ ఇవ్వండి. హ్యాండ్ రైజ్ చేసి ఒక ఇద్దరు ఉదాహరణ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ మాతాజీ, హ్యాండ్ రైజ్ చేయండి. మనీషా మాతాజీ. మాతాజీ అంటే మనకి పాస్ మార్క్స్ వస్తే నెక్స్ట్ టైం నేను ఫస్ట్ క్లాస్ రావాలి అని చెప్పి కోరికలు వస్తుంటాయి కదా. హరి బోల్, మంచి కోరిక ఇది. కానీ ఉన్నతమైందే, ఉన్నతమైనది కావాలని కోరుకోవడం. హరి బోల్ మాతాజీ, కరెక్ట్. నెక్స్ట్ ఇంకెవరైనా చెప్పండి. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు ఇంకా కొంచెం పురోగతి పొందాలి, ఆ గురువుల దగ్గర నుంచి అన్ని విని అవి ఫాలో చేయాలి అనుకోవడం ఒకటి మాతాజీ. కోరికలు అంటే ఇంట్లో ఫ్రిడ్జ్ ఉన్నప్పుడు ఇంకా పెద్ద ఫ్రిడ్జ్ తెచ్చుకోవాలి అనుకునేవి కొన్ని అంటే ఇది మీకు తాత్కాలికం, అంటే టెంపరీ అని మీకు తెలుసా? టెంపరీయే కదా మాతాజీ అవన్నీ. ఫ్రిడ్జ్ కూడా టెంపరీ అని మనకు తెలుసు, కానీ మనం తెచ్చుకుంటాము ఆ యొక్క చల్లదనము, వేడి అవన్నీ అలవాటు చేసుకుంటాం. అవునా? సో జీవుడు, హరిబోల్ మాతాజీ కరెక్ట్ గా చెప్పారు. జీవుడు తాత్కాలికంగా సంతోషపడతాడు, కానీ అతని కోరిక తీరదు. ఏదైనా వచ్చేసిందంటే ఆ సమయానికి మనం చాలా సంతోషపడతాం. భగవంతుడే ఇచ్చాడో మనమే సంపాదించుకున్నామో అవన్నీ పెద్దగా ఆలోచించాం. ఓకే, సో అతనికి మరింత ఎక్కువ ఉన్నతమైంది కావాలని మనం కోరుకుంటూనే ఉంటాం అన్నమాట. అది అందుకనే దుఃఖాలయం అశాశ్వతం అని అన్నారు. సో మళ్ళీ సంబంధం చూపిస్తున్నారు ఇక్కడ. ఏమవుతుంది ఇక్కడ అంటే, ఇక్కడ చూడండి, జీవ, కోరికలు, ఈశ్వర. సో ఇక్కడ మనం ఇది వచ్చేసింది పాయింట్ మనకి. కర్మఫలం ఆధారంగా దానిని తిరస్కరిస్తారు. రైట్, ఇక్కడ తిరస్కరించబడిందంట. ఇందాకేమో మనకి కోరికలు తీరుతున్నాయి, అర్థమవుతుందా మీకు? కోరికలు తీరిన తర్వాత మనకి ఇంకో కోరిక కావాలి అనిపించింది. ఇక్కడ ఏమైంది? తిరస్కరించబడింది. అంటే మనం ఏదో ఒక పెద్ద కోరిక కోరుకున్నాము, అది మనకి దొరకలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉద్యోగం అనుకుందాం. మంచిగా ఒక ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళాము, అంతా బాగా చేసాము, ఇంటర్వ్యూ అంతా బాగుంది, ఈ జాబ్ నాదే 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 అనుకుంటాం. అండ్ లేదు అంటే మనీషా మాతాజీ చెప్పినట్లుగా ఫస్ట్ క్లాస్ డెఫినెట్గా వస్తుంది. పోయినసారి అంటే నేను చదవలేదు, ఈసారి బాగా చదివాను, నాకు ఫస్ట్ డివిజన్ వస్తుంది, 60 కంటే ఎక్కువ పర్సంటేజ్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కానీ ముందన్నా కనీసం పాస్ మార్కులతో పాస్ అయ్యారు, ఇక్కడైతే ఒక సబ్జెక్టే పోయింది. అప్పుడు ఏమైంది అని అంటే ఇక్కడ తిరస్కరించబడింది. అండ్ ఆ ఉద్యోగం ఏదైతే మనం బాగా చేసామనుకున్నామో అది మనకి రాలేదు. అప్పుడు ఏమైంది? ఈశ్వరుడి ద్వారానే, అంటే కర్మఫలం దానిని తిరస్కరిస్తాడు. మన కర్మఫలంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బైపీసీ స్టూడెంట్స్ని తీసుకున్నట్లయితే అందరూ డాక్టర్లు అవ్వాలని ఆ గ్రూప్ తీసుకుంటారు. ఎంపీసీ తీసుకుంటారంటే అందరూ ఇంజనీర్ అవ్వాలని తీసుకుంటారు. కానీ ఎంతమంది అవుతారు? 50% కూడా అవరు ఇంజనీర్లు. అందరూ మళ్ళీ బీఎస్సీకి వెళ్తారు, ఆ తర్వాత ఎంబీఏ చేస్తారు, ఏదో వేరే మార్గాన్ని చూసుకుంటూ ఉంటారన్నమాట. అంటే ఏంటి? మీ కర్మ ఫలంలో మీరు ఇంజనీర్ అయ్యేది లేదు, మీరు డాక్టర్ అయ్యేది లేదు. దాన్ని బట్టి తిరస్కరించబడ్డారు. తిరస్కరించబడిపోయినప్పుడు ఏమవుతుంది? జీవుడికి విసుగొస్తుంది, నిస్సహాయాలకు గురి అవుతారు. అవునా? అలా జరుగుతుందా మనకి? హరే కృష్ణ. జరుగుతుంది మాతాజీ. అవుతుంది కదా. ఇప్పుడు మనం ఏదో అనుకుంటాము, వ్యాపారంలో ఇంత పైకి వెళ్తాం అంత పైకి వెళ్తాం అని పూర్తిగా కింద పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు.
ఉద్యోగాలు కూడా అట్లే, ఈవెన్ సంబంధాలు కూడా అట్లే అవుతాయి మనకి. అరే నా కొడుకు ఇంత చదువుకున్నాడు, ఇంత పెద్దవాడయ్యాడు, నన్ను ఇలా చూసుకుంటాడు, అలా చూసుకుంటాడు అని, కానీ వాడికి రుణబంధమే లేకపోతే మనకి ఇంకేం చేస్తాం, మనం ఏం చేయలేము ఇంకా. సో అప్పుడు మనకి డెఫినెట్గా విసుగు, నిస్సహాయం గురి అవుతారు అని చెప్తున్నారు. అంటే 2 రకాలుగా, పాతది చూడండి ఇక్కడ ఇవ్వబడుతుంది, ప్రకృతి చేత ఏదో ఒక చేత ఇవ్వబడుతుంది అని చెప్తున్నారు ఇక్కడ ఆదేశాలు. ఇచ్చిన తర్వాత ఏమవుతుంది, ఉన్నత కోరికలు కావాలని అనుకుంటున్నారు. ఇక్కడ తిరస్కరించబడినప్పుడు ఏమవుతుంది, ఈ నిస్సహాయానికి గురి అవుతున్నాము అని చెప్తున్నారు. సో ఇక్కడ మనము అది అయిపోయింది అన్ని. ఆ స్లైడ్ నేను ఎందుకు తీసుకోలేదంటే వివరణ సరిగ్గా లేదు ఆ స్లైడ్కి. సో దాంతో మనకి ఆ 3 అనేది ఏమవుతున్నాయి అంటే 3 కర్తలు ఎలా ఉన్నారు అని మనం చూసాం ఇప్పుడు దాకా. అంటే ఆత్మ, పరమాత్మ, ప్రకృతి, ఈ 3 మనకి ఎలా రిలేటెడ్ అనేది, సంబంధం ఎలా ఉంది అని మనం చూసుకున్నాం. ఇప్పుడు ఈక్వల్ విజన్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ బొమ్మలో భగవంతుడు ఉన్నాడా, భగవంతుడు, ఇక్కడ పిట్టలు, కాకులు, వృక్షాలు, ఇక్కడ మనిషి తపస్సు చేసుకుంటున్నాడు, ఎన్నో జంతువులు కూడా ఉన్నాయి ఇక్కడ, అవునా? సో వీళ్ళందరినీ కూడా సమదృష్టితోనే భగవంతుడు చూస్తాడు అని చెప్పడం జరుగుతుంది. సో ఈక్వల్ విజన్ అన్నమాట. 5.17 నుంచి 26 వరకు అని చెప్తున్నారు ఈ శ్లోకాలు. సో ఇది చాలా మంచి శ్లోకం. ఇంతకు ముందు కూడా మనం చదువుకున్నాము, అంటే పాత బ్యాచ్ వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ఒక బ్రాహ్మడు, ఇక్కడ ఒక ఏనుగు, ఇక్కడ ఒక ఆవు, ఇక్కడ ఒక శునకము, ఇక్కడ ఒక శునకము తినేవాడు, శునక మాంసం తినేవాడు, చండాలుడు అనమాట. సో వీళ్ళందరూ రకరకాలుగా ఉన్నారు, అవునా? ఇక్కడ ఎవరున్నారు, స్వామి గురువులు. ఇక్కడ ఈ చిన్న పరమాత్ముడు విష్ణుమూర్తి, పరమాత్మ ఇక్కడ విష్ణుమూర్తి ఉన్నాడు, ఇక్కడ విష్ణుమూర్తి ఉన్నాడు. మీరు ఎన్లాక్ చేసుకోండి మీ దాంట్లో, ఓకే? ఇక్కడ విష్ణుమూర్తి ఉన్నాడు, ఇక్కడ కూడా విష్ణుమూర్తి. అంటే భగవంతుడు అందరినీ కూడా సమంగానే చూస్తున్నారు, రైట్? పండితుడు అని చెప్పి వేరేలాగా చూడట్లేదు. పండితుడిలో కూడా పరమాత్ముడు ఉన్నాడు, అందరిలో కూడా పరమాత్ముడు అనేవాడు ఉన్నాడు అనేదే ఈ శ్లోకం అన్నమాట. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణీ గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితాః సమదర్శినః. వినమ్రులైన యోగులు యథార్థమైన జ్ఞానము కలిగిన వారగుటచే విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని, గోవుని, ఏనుగుని, శునకమును, శునక మాంసము తినువానుని అంటే చండాలుని సమదృష్టితో వీక్షింతురు అని చెప్తున్నారు. వినమ్రులైన వాళ్ళు అంటే మనకు బాగా డబ్బు ఉంది, నేను అహంకారంతోనే ఉంటాను కాదు, నువ్వు బాగా చదువుకున్నావు, చాలా అహంకారి కాదు. సో ఇలా మనకి ఎన్నో వస్తాయి. కొందరికి కొన్ని విద్యలు ఉంటాయి, కొందరికి ఉండవు, కొందరు వేరే, ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఇంటెలిజెన్స్ వాళ్ళకు ఉంటుంది. భగవంతుడు ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇచ్చారు. సో అలా అని చెప్పి వినమ్రులైన యోగులు అంటే మనం భక్తి చేస్తే లాభం ఏంటి కృష్ణ అని అర్జునుడు అన్నాడు కాబట్టి ఇలా చెప్తున్నాడు అనమాట. వినమ్రులైన యోగులు అంటే భక్తి యోగా చేసిన వాళ్ళందరూ కూడా మంచి జ్ఞానము కలిగిన వారగుటచే వీళ్ళందరిలో భగవంతుడు ఉన్నాడు అని ఆలోచించి ఒక బ్రాహ్మణుడైనా, ఒక గోవునైనా, ఒక ఏనుగునైనా, ఒక శునకాన్నైనా, శునక మాంసం తినేవాడినైనా సమదృష్టితోని వీక్షిస్తారు అని చెప్తున్నారు. హరే కృష్ణ. మన నిజ జీవితంలో మనం ఏం చేయాలి అని అంటే, సామాన్యంగా ఒక కుక్క వచ్చింది అనుకోండి, చీ 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 అని కొడతాం. అదే ఒక ఆవు వస్తే బియ్యమో జొన్నలో ఏదో ఒకటి వేస్తాం కదా. సో అలా కాకుండా పాపం కుక్క కూడా ఒక జీవి, దానిలో కూడా
భగవంతుడు ఉంటాడు కాబట్టి ఇద్దరిని సమంగా చూడడం నేర్చుకోవాలి. మన చుట్టూ ఎంతో మంది సేవకులు ఉంటారు, మనకి పని చేయడానికి వస్తూ ఉంటారు. అప్పుడప్పుడు వాళ్ళకు కూడా చేయూతనిచ్చి మనం హెల్ప్ చేస్తే వాళ్ళకి ఎంతో సంతోషంగా ఉంటుంది. వాళ్ళకు రోజు జ్వరం వచ్చినా ఏం చేసినా పర్వాలేదులేమ్మా అన్నాం అనుకోండి వాళ్ళకి. సో ఇదంతా మనం చేయవలసిన సమదృష్టి. ఇంకా పండితుల్లాగా మనం ఉండలేము అంత హయ్యర్ స్టాండర్డ్లో, కానీ కొంతవరకు అందరినీ సమంగా చూడడం మనము ప్రయత్నం చేస్తూ ఉండాలన్నమాట. సో పరిణామాలు అలా చేసినప్పుడు ఏమొస్తాయి? ఫస్ట్కి తమకు తాము అని అంటున్నారు. అంటే ఇక్కడ మీరు చూడండి, అద్దంలో చూసుకుంటున్నాడు అన్నమాట. తమకు తాము, మనని మనం ఏం చేసుకోవాలి? నేనే అన్నమాట. నేనే అన్ని, హయ్యెస్ట్ నేనే కృష్ణుని అని అనుకోవడం. నెక్స్ట్ ఇతరులని చూడడం. సో ఎలా చూస్తారో మనం నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. ఇక్కడ పరిణామాలు బాధలోను ఆనందంలోనూ ఒకేలాగా ఉంటారంట, వ్యవహరిస్తారంట పరిణామాలు. ఎవరు? తమకు తాము. సో మన అందరి ఒకేలాగా అనమాట, బాధలోను కానీ ఆనందం. అంటే నేనే అన్ని అని అనుకున్నారు వాళ్ళు. సో బాధలో కూడా ఒకలాగానే ఉంటారు, ఆనందంలో కూడా ఒకలా. సహనాన్ని సహజంగా కలిగి ఉంటారు. అంటే దీనికి ఒక శ్లోకం ఉంటుంది, ఎవరైనా చెప్పగలరా? సహనాన్ని సహజంగా కలిగి ఉండడం. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమాపాయినో నిత్యాస్తాం తితిక్ష్వస్వ భారత అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడనమాట. రెండో అధ్యాయంలో. ఏవైనా కానీ ఇలా వస్తాయి వెళ్ళిపోతుంటాయి. అంటే ఎలా? చలికాలంలాగా ఎండాకాలంలాగా. కానీ తాం తితిక్ష్వస్వ భారత, చాలా సహనాన్ని మీరు కలిగి ఉండాలి. అంటే ఓర్చుకునే గుణం మీకు ఉండాలి అని అంటారు. అయితే తమకు తాము చాలా యోగులు అనుకునే వాళ్ళే బాధలో ఆనందంలో ఒకేలాగా ఉండడమే కాకుండా సహనాన్ని కోల్పోకుండా సహజంగా ఉంటారు. తన నుండి మరియు ఇతరుల నుండి అవాస్తవ అంచనాన్ని వదిలివేస్తారు. అంటే ఏదైతే అవసరం లేదు అంచనాలు అన్నమాట. అవాస్తవ అంటే ఈ అవసరం లేనివి పూర్తిగా. అసలు కొందరికి ఎలా ఉంటుందంటే ఇది చాలా అవసరము అని అనిపిస్తుంది, కొన్ని ఎక్స్పెన్సివ్ థింగ్స్ అవి. కానీ వీళ్ళు చాలా సింపుల్గా ఉంటారనమాట. మనం పండితులు అని ముందే చెప్పాం కదా, ఒక మహాపండితుడు వీళ్ళందరినీ సమంగా చూస్తారు అని చెప్పేసి. సో ఇలా మనం అన్నప్పుడు అంచనాలే ఉండవు. అంటే దే డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీవన్ అన్నమాట. ఇప్పుడు ఒక గురువు ఉన్నారు, ఆ గురువు కూడా అందరినీ సమానంగానే చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ద్రోణాచార్యుడిని తీసుకున్నట్లయితే ఆయన యొక్క ఎనిమి ఎవరు? ద్రుపద మహారాజు యొక్క కొడుకుకు కూడా శిక్షణ ఇస్తాడు ఆయన. ఆ సేమ్ వే అర్జునుడికి శిక్షణ ఇస్తారు. కానీ వీళ్ళిద్దరు కూడా అపోజిషన్ పార్టీలో ఉన్నారు. కౌరవ సేనలో లేరు, పాండవ సేనలో ఉన్నారు. కానీ అతడు బ్రాహ్మణుడు అయ్యుండి కూడా, అధ్యాపకుడు అయ్యుండి, లేదు ఇతనికి నేను విద్యనివ్వను అని అనకుండా సమంగా ఇచ్చారన్న. సో అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా. అయితే అతనికి ద్రోణాచార్యుడికి ముందే తెలుసంట, ద్రుపద కుమారుడు ఎలాగైనా నన్ను చంపేస్తాడు అని చెప్పి. అలాంటి వాళ్ళకి ఎవరైనా విద్య ఇస్తారా చెప్పండి? కానీ అతను ఇచ్చాడనమాట, పండితుడు కాబట్టి. సో అలాంటి వాళ్ళంతా కూడా శాంతియుత జీవనాన్ని గడుపుతారు. సో ఇవన్నీ, ఈ పాయింట్స్ అన్నీ ఎవరికి ఇచ్చారంటే ఒక మహాపండితుడు ఎవరైతే అందరినీ సమంగా చూడగలుగుతారో వాళ్ళ ఎప్పుడైనా శాంతియుత జీవనాన్ని గడుపుతూ ఉంటారు. అస్సలు ఎటువంటి అంచనాలు ఉండవు వాళ్ళకి. వీళ్ళు ఇదే నేను ఈ పని చేస్తే, వీళ్ళకి ఇలా హెల్ప్ చేస్తే నాకు ఇది వస్తుంది అనే అంచనా అనేదే ఉండదు. తన నుండి కానీ ఇతరుల నుండి కానీ. తన నుండి అని అంటే నేను ఇంత సేవ చేశాను, నాకు ఇది కావాలి, నాకు 10 రోజులు నేను ఈ పాఠం చెప్పాను, క్లాసులు తీసుకున్నాను, సేవ చేశాను భగవంతుడికి, గురువులకి. సో నాకు ఇది మంచి జరగాలి అనే ఎక్స్పెక్టేషన్తో ఎవరు చెయ్యరు. ఎక్స్పెక్టేషన్ ఉంది అని అనుకుంటే అది తప్పు అని అర్థం అన్నమాట. ఓకే. సో నెక్స్ట్ ఇతరులని చూడడం అన్నమాట. ఇక్కడ నిజమైన సోదర భావం ఎలా ఉంటుందంటే, ఇక్కడ చూడండి, ఆడ మొగ ఇద్దరిని చూపించారు, కానీ అందరిలో కూడా భగవంతుడినే చూడడం అన్నమాట.
ఇక్కడ కూడా మీకు భగవంతుడు కనిపిస్తున్నాడు. అన్ని చోట్ల భగవంతుడినే చూడడం అనమాట. అంటే నిజమైన సోదర భావం ఉంటుందన్నమాట. పరిణామం అంట ప్రతి ఒక్కరిని భగవంతుడిని ఆలయంలోలా భావిస్తారు. సో ప్రతి ఒక్కడు కూడా భగవంతుడి యొక్క అంశ అనేది వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట. అంత మహా పండితులకి అటువంటి జ్ఞానం ఉంటుంది అర్జున అని చెప్తున్నాను. ఇక్కడ 5.22 ఇది చాలా ఫన్నీ అన్నమాట. కొంచెం మనం చూసుకోవాలి. మనం ఈ కేటగిరీకే చెందిన వాళ్ళం అవుతాం. మహాపండితుల గురించి మనం తెలుసుకున్నా సరే మనం ఇదే కేటగిరీ ఇలాగే ఉంటూ ఉంటాం అన్నమాట. సో ఈ శ్లోకం చదవండి. ఎవరు చదువుతారు? హరే కృష్ణ మాతాజీ చదవండి. చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే ఏహి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవ తే అధ్యంతవంతః కౌంతేయ నాతేషు రమతే బుధః. హరే కృష్ణ. హరిబోల్ మాతాజీ, థ్యాంక్ యూ. సో ఇక్కడ మీరు ఈ బొమ్మని బాగా పరిశీలించండి. మీ దాంట్లో పెద్దగా చేసుకోండి. ఇది ఒక లైట్ పురుగులు, ఓకే. ఇది ఒక ఏనుగు, ఇది ఒక చేప దేనికో ఆశిస్తుంది. ఇది తామర తుమ్మెద ఇక్కడ. సో ఇవి చూడండి. చూస్తే మీకు తొందరగా ఏమర్థం అవుతుందంటే ఇక్కడ అనువాదం అర్థం. బుద్ధిమంతుడైన వాడు ఇంద్రియ సంపర్కము చేయగలుగు దుఃఖ కారణములందు పాల్గొనడు ఓ కౌంతేయ. ఆ సుఖములు ఆద్యంతములు కూడి ఉన్నందున తెలివిగలవాడు వాని అందు ప్రియమును పొందడు. సో ఇక్కడ బుద్ధిమంతుడు ఇంద్రియ సంపర్కము అంటే మనకి ఇంద్రియాలు ఉన్నాయి. ఆ ఇంద్రియాలన్నీ ఏవో చెప్తాయి, ఇది బాగుంది అది బాగుంది అని చెప్పేసి. ఆ ఇంద్రియాల వల్ల కలుగు దుఃఖ కారణందు పాల్గొన్నాడు. అసలు అందులోకి వెళ్ళాడు అనమాట. ఎవరు? బుద్ధిమంతుడు. అన్నీ తెలుసుకున్నాడు. కానీ ఆ సుఖములు ఆద్యంతములు కూడి ఉన్నందున తెలివిగలవాడు వాని యందు ప్రియమును పొందడు. సో తెలివిగా ఉన్నవాడైతే దాంట్లో ప్రియాన్ని పొందడు. కానీ దీంట్లో దుఃఖం ఉందని ఈ తుమ్మెదకి ఈ మకరందం సేవించడంలో చాలా ఇష్టం ఉంటుంది వాటికి. వాటి యొక్క జీవనాధారమే అది. కానీ తుమ్మెదకి తెలుసు ఏంటి, నేను ఈ మకరందంలోకి వెళ్ళినట్లయితే ఆ పువ్వు ముడుచుకుపోతుంది కదా సాయంత్రం అయ్యేసరికి. అవునా? కమలం ముడుచుకుంటుంది. తుమ్మెద అందులో ఉండిపోయి గిలగిలా కొట్టుకుని చచ్చిపోతుంది అన్నమాట. కానీ ఆ యొక్క టేస్ట్, ఆ భ్రమరం ఎప్పుడైనా ఆ తేనె యొక్క రుచి కొరకు అందులోకి వెళ్తూనే ఉంటుంది. అంటే దుఃఖం ఉందని తెలిసి కూడా వెళ్తుంది. అండ్ మినుగుడు పురుగులు మీకు తెలిసిందే కదా, ఒక్కొక్కసారి మనకి ఎన్ని వస్తాయి లైట్కి, కానీ లైట్ దగ్గరికి అట్రాక్షన్ అయి వెళ్ళిపోయి అవి చచ్చిపోతాయి కింద పడి. చూసారా ఎప్పుడైనా? చూసారు. ఓకే. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఒక చేపను చూపిస్తున్నారు. చేపకి ఎర వేస్తారు, మీకు తెలుసా? తెలుసు. ఆ ఎర వేసినప్పుడు వలలో పట్టుకొని నన్ను చంపేస్తారు. ఇప్పుడు ఇన్ని గుంపులు చేపలు ఉంటాయి. కొన్ని చేపల్ని పట్టుకుంటారు, వలలోంచి తీస్తారు, మళ్ళీ వల వేస్తూ ఉంటారు, మళ్ళీ తీస్తూ ఉంటారు కదా. సో ఆ చేపకి తెలుసు కొంతవరకు, తెలిసినా సరే ఆ ఎర యొక్క ఆనందం కొరకు అది వెళ్తుంది అనమాట. ఇక్కడ ఒక చిన్న ఏనుగు పిల్లనో పెద్ద ఏనుగునో చూపించారు. అడవుల్లో ఏం చేస్తారు, అక్కడక్కడ గొయ్యలు తవ్వేసి దాని మీద ఏవో కర్రలు అవి పరుస్తారు. కానీ అది పరిగెత్తి అక్కడ ఉండే ఆహారం ఏంటి అని పరిగెత్తడంలో అందులో గోతులు పడిపోయే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో అలా మనకి ప్రమాదం ఉందని తెలిసి కూడా మనం వెళ్తూ ఉంటాము. ఇక్కడ మనం భౌతిక ప్రపంచంలో ఏదైనా ఉదాహరణ మనం తీసుకోవచ్చా? ఇక్కడ మనకి ఇది ప్రమాదం అని తెలిసి కూడా మనం తీసుకుంటాము. ఏం తీసుకుంటాం? తప్పుదారిలో నడవడం మాతాజీ. ఆ తప్పుదారని మీకు తెలిసిపోయింది కదా, మీరే చెప్తున్నారు ఆ తప్పుదారని. ఏదైనా ఒక చిన్న ఉదాహరణ వస్తుంది, మీరు ట్రై చేస్తారు. సిగరెట్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చదివారు. ఇక్కడ డబ్బాల మీద ఉంటాయి కదా. మీరు అమ్ముతారా సిగరెట్లు? అమ్ముతాం మాతాజీ. మద్యపానం కూడా నిషేధం అని చెప్తారు, మళ్ళీ తాగరు. మళ్ళీ తాగుతారు కదా.
సో అది అన్నమాట. అంటే మనకు తెలుసు నెమ్మది నెమ్మదిగా లివర్, హార్ట్ ఇన్ని పాడైపోతాయి అని చెప్పేసి. అయినా గానీ అది తీసుకుంటారు. షుగర్ పేషెంట్‌లకి తెలుసు కమర్షియల్ షుగర్ తినకూడదు అని. మళ్ళీ గూడా స్వీట్స్ తింటూ ఉంటాం. సో ఇలాంటివి మనము మామూలుగా భౌతిక ప్రపంచంలో తీసుకున్నట్లయితే మనకు తెలుసు. ఇది చేస్తే ఇది ప్రమాదమని. మళ్ళీ గూడా చేస్తూనే ఉంటామనమాట. సో పండితులనేవాళ్ళు వాటి దగ్గరికే వెళ్ళరు అని శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెప్తూ ఉన్నాడనమాట. సో లాస్ట్‌కొచ్చేసాము. వాట్ ఈస్ పీస్ ఫార్ములా అంటే శాంతి సూత్రం అంటే ఏంటి? సో ఇది చదవండి మాతాజీ. ఎవరైనా చదువు. నేను చదువు. యెస్. భోక్తారాం యజ్ఞ తపసా సర్వలోకం మహేశ్వర సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిముచ్యతే. హరే కృష్ణ. హరి బోల్. చాలా బావుంటదమ్మా ఈ శ్లోకం. చాలా చాలా బావుంటది. భోక్తారాం యజ్ఞ తపసారం సర్వలోక మహేశ్వరం అంటే చూడండి, సుహృదం సర్వభూతానాం అంటే అందరి హృదయాల్లో, జ్ఞాత్వా మాం శాంతి మృచ్యతి. ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్ముడు అందరి హృదయాల్లో మంచిగా ఉన్నాడో అక్కడ శాంతి ఉంటుంది అని చెప్తున్నారు. ఏంటి అంటే నా సంపూర్ణ భావన యందున్నవాడు నన్ను సర్వ యజ్ఞములకు, తపస్సులకు చరమభోక్తగాను, సకల లోకములకు దేవతలకు ప్రభువుగాను, సకల జీవులకు లాభముగాను, గూర్చువానిగాను మరియు శ్రేయోభిలాషిగాను తెలుసుకొని భౌతిక దుఃఖముల నుండి విడివడి పరమశాంతిని పొందును. అంటే ఎలా అనుకుంటున్నారు? సర్వ యజ్ఞాలు, తపస్సులు. మనం యజ్ఞాలు ఏం చేస్తున్నాము? దీన్ని యజ్ఞం అనుకున్నాం. 18 రోజులు అటెంటివ్గా రావాలంటే చాలా కష్టం ఈ కలియుగంలో. అయినా కానీ భక్తిలోకి వచ్చారంటే మీరంతా కూడా చాలా చాలా అదృష్టవంతులు. అందుకే మన ప్రభుజీ దీనికి యజ్ఞం అని పేరు పెట్టారన్నమాట. సో సర్వయజ్ఞాలకి, సర్వ తపస్సులకి భోక్త ఎవరు అంటే శ్రీకృష్ణ పరమాత్ముడే మనకి ఈ యొక్క మంచి బుద్ధిని కలిగించాడు. ఈ 1 గంట ఇక్కడ కూర్చుని చదువుకోండి, తెలుసుకోండి అని చెప్పేసి. సో అప్పుడు మనం కృష్ణుడు సర్వలోకాల దేవతలందరికీ ఆయనే ప్రభువు, సకల జీవులకు అందరికీ కూడా ఆ లాభాన్ని కూర్చువాడు, శ్రేయోభిలాషి కూడా భగవంతుడే. తెలుసుకొని భౌతిక దుఃఖముల నుండి, సో అన్నిటికీ భోక్త అంటే భగవంతుడే అని తెలుసుకున్నప్పుడు ఇంకా మనశ్శాంతి కాకుండా ఇంకా ఏముంటది అని చెప్తున్నారనమాట. సో పరమశాంతిని పొందుతారు. సో ఇక్కడ ఈ భోక్తారాం యజ్ఞ తపసాం నిజమైన భోక్త. ఇక్కడ చూడండి శ్రీకృష్ణ పరమాత్ముడు చిన్నగా ఉన్నప్పుడు వీళ్ళందరూ గోపబాలికలు, వీళ్ళందరూ కలిసి ఆవుల్ని తోలుకొని అడవిలోకి వెళ్తారనమాట. అయితే మధ్యాహ్నంకి వీళ్ళ ఇంటి వాళ్ళంతా కూడా ఏవో అన్ని పళ్ళు, ఫలాలు, పలహారాలు అన్ని కట్టిస్తారు. సో ఫస్ట్ అందరు కలిసి కృష్ణుడికి పెడతారనమాట. సో కృష్ణుడికి పెట్టిన కృష్ణుడు తిన్నాడు అంటే వీళ్ళందరికీ కడుపు నిండిపోయినట్లే ఆనందం ఇంకా. సో అలా వాళ్ళకి అలా చెప్పలేనంత భక్తి, ఆనందము వాళ్ళకు ఉంటుందన్నమాట. అందుకనే చెప్తున్నారు భోక్తారాం యజ్ఞ తపసాం అంటే నిజమైన భోక్త కృష్ణుడు. ఇక్కడ సర్వలోక మహేశ్వరు, నిజమైన నియంత్రికుడు. ఇక్కడ చూడండి పడుకుని ఉన్నాడు గర్భోదక సాయి. ఆయన ఉచ్ఛ్వాసలు అట్లా అంటే శ్వాస నిశ్వాసల్లో ఇన్ని బ్రహ్మాండాలు పుడుతూనే ఉంటాయి అన్నమాట ఎప్పటికీ కూడా. ఆయన శ్వాస తీసుకున్నప్పుడు వదిలినప్పుడు కూడా ఈ బ్రహ్మాండాలు పుడతాయి. అంటే నియంత్రిస్తున్నారు ఎవరు అనంటే సర్వలోక మహేశ్వరుడు. ఒక్క లోకం కాదు, అన్ని లోకాలకి కూడా ఆయనే నిజమైన నియంత్రికుడు అని నమ్మిన వాళ్ళు శాంతితో ఉంటారు అని చెప్తున్నారు. ఇక్కడ సుహృదం సర్వభూతానాం నిజమైన స్నేహితుడు. సుహృదం అంటే మంచి స్నేహితుడు, సర్వభూతానం అంటే అందరు జీవులు అన్నమాట. ఇక్కడ చూడండి ఆవులు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఈ జీవులందరిలో ఉండే నిజమైన స్నేహితుడు కృష్ణ పరమాత్ముడు. సో దట్ ఈస్ వాట్ వి సెడ్. మన వాట్సాప్ ఛానల్లోకి మన అన్నిట్లో కూడా ఫస్ట్ ఫ్రెండ్ షుడ్ బి కృష్ణ. సో మనలో ఉండి మన స్నేహాన్ని, ఆయన యొక్క స్నేహాన్ని, ప్రేమని మనం పొందాలంటే చాలా భక్తి చేయాలి. సో ఇది మనకి
స్టెప్ అన్నమాట. సో మనం ఒక మంచి స్టెప్ భక్తి యోగలో ఉండడానికి తీసుకోవడానికి మనం ఈరోజు 5వ అధ్యాయాన్ని నేర్చుకున్నాము. సో మీరు ఎవరు చదువుతారో హ్యాండ్ రైజ్ చేసి పంపాపాల్ మాతాజీ చెప్తారు, వాళ్ళు చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ హ్యాండ్ రేస్ చేయండి. లక్ష్మీదేవి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఎస్ చదవండి. ఎస్ స్టే ఇన్ వరల్డ్. ఈ ప్రపంచంలో ఉండి కర్మ లేదా వైరాగ్యము భక్తియుత సేవ. హరి బోల్. నెక్స్ట్ డి సుప్రియ మాతాజీ, మీరు చదవండి. హరే కృష్ణ చదవండి. టీ ముగ్గురు చేసి ఆత్మ, పరమాత్మ, భౌతిక ప్రకృతి. హరి బోల్ మాతాజీ. నెక్స్ట్ విజయరమణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఈక్వల్ విజన్, సమదృష్టి, పరిణామాలు, తమను తాము ఇతరులను చూడటం. హరి బోల్. నెక్స్ట్ అనురాధ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. పీస్ శాంతి సూత్రము, సర్వ యజ్ఞములకు భోక్త, సకల లోకాలకు ప్రభువు, అందరికీ శ్రేయోభిలాషి. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. సమీక్ష ఏంటంటే కర్మ సన్యాస యోగము. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. నా మాట వినిపిస్తుందా మీకు? 1 minute. ఓకే, థ్యాంక్ యూ. ఏం లేదు, నేను కొంచెం స్క్రీన్ పెద్దగా చేశాను కదా, అది కొంచెం నాకు చిన్నగా చేయడానికి టైం తీసుకుంటుంది సిస్టమ్ ఎందుకు. హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీస్, థ్యాంక్ యూ సో మచ్. కొంచెం టైం ఎక్కువైనట్టుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదకి జై, గురు మహారాజ్కి జై, రాధా గోవింద్కి జై. హరే కృష్ణ. మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? అర్థమైందా? హరే కృష్ణ మాతాజీ. నాకు 5.7 ఒకసారి షార్ట్లో చెప్తా, టైం అయిపోయింది అండర్స్టాండ్, కానీ నేను అప్పుడు నాకు అది పోయింది నెట్ కనెక్షన్. అవునా? ఓకే. విశుద్ధాత్మ విజేతాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపి న లిప్యతే. 5.7 అంటున్నారు. అవును మాతాజీ. 5.7 యోగయుక్తో విశుద్ధాత్మ. 17 అనుకుంటా. 17. నేను ఇప్పుడు యోగయుక్తో విశుద్ధాత్మనే చదివాను కదా మాతాజీ. రీసెట్ చేసింది అయితే 7 మాతాజీ. 5.7. ఓకే. 7 మీకు ఏమైంది మాతాజీ? నాకు నెట్ కనెక్షన్ పోయింది మాతాజీ. ఓకే. భక్తి యోగాతో కర్మను విశుద్ధాత్మలు తన మనస్సును ఇంద్రియంలో నిగ్రహించుకునేవాడు అందరికీ ప్రియుడై ఉండును. ఇక్కడ నేను ఏమి ఉదాహరణలు ఇచ్చానంటే,
ఇప్పుడు విశుద్ధాత్ములు ఎవరైనా భగవంతుడి కోసమే కర్మ చేయాలనుకుంటారు. ఇక్కడ ఉదాహరణ ప్రభువులు మా దగ్గర నందనవనంలో సేవ చేయడానికి వెళ్తూ ఉంటారు, గుడికి సేవ చేయడానికి వెళ్తూ ఉంటారు. వాళ్ళంతా కూడా దే డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్, తామరాకు మీద నీటి బొట్టులాగే ఉంటారన్నమాట. ఎవరి దగ్గర నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా సేవ చేస్తూనే ఉంటారు అని చెప్పటం. సో వాళ్ళు చాలా ఇంద్రియాల్ని నిగ్రహించుకొని ఉంటారన్నమాట. నిగ్రహ శక్తి వాళ్ళకు వచ్చేసి ఉంటుంది. లేదు ఈ రోజుకి మనము మినహాయింపు తీసుకోవడము, ఈ సండే వద్దులే నెక్స్ట్ సండే చేసుకుందాము. సపోజ్ మేము కూడా ఏదైనా క్లాస్ అప్పచెప్పిన తర్వాత ఈ రోజు వద్దులే రేపు తీసుకుందాం, అలాంటివి ఉండవు అనమాట. ఇంత నిగ్రహించుకుంటామంటే వేరే ప్రోగ్రామ్స్ ఏమన్నా ఉంటే కూడా అన్నీ వదిలేసుకుని ఇక్కడికే రావడానికి ప్రయత్నం చేస్తుంటాం. అంటే భక్తియుక్త సేవలు మాత్రమే చేయడానికి వాళ్ళు ఉంటారు. సో వాళ్ళని చాలా మందికి వాళ్ళంటే ప్రియులు అవుతారు, వాళ్ళకు కూడా భక్తులు అంటే ప్రియం అవుతుంది. సో అందుచేత వాళ్ళకి అట్టి ఎల్లప్పుడూ కర్మలను ఆచరించి ఎల్లప్పుడూ బద్ధుడు కాడు అని అంటే భౌతిక విషయాలకి ఎప్పుడు కూడా అట్రాక్షన్ అనేది ఉండదు అని అర్థం. దానికి అర్థమైందా మాతాజీ? ఎస్ మాతాజీ, అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. అది లాస్ట్ లో వచ్చినప్పుడు నేను వ్యామోహం లేని లాస్ట్ లో కరెంట్ వచ్చినప్పుడు వ్యామోహం లేని సేవ అని రాసుకున్నాను మాతాజీ, అంతే రాసుకున్నాను. ఇప్పుడు అర్థమైంది. కరెక్టే, ఏ వ్యామోహం ఉండదు, ఏ కోరిక ఉండదు వాళ్ళకి. ఒక రోజు వద్దు అంటే లేదు భగవంతుడికి నేను చేయవలసిందే. గుడిలో కూడా అంతే జరుగుతుందమ్మా. 4:30కి ఇది ఏంటి మంగళారతి అవ్వాలంటే అవ్వాలి అనమాట. దానికి ఒక బ్యాచ్ చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ కూడా నిద్ర ఆ టైంకి లేవాలి, పని చేయాలి అన్నమాట. అండ్ దే డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. భక్తిలో ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఒక జీతం ఎక్స్పెక్ట్ చేస్తారా? ప్రసాదం కూడా మన పొట్ట ఎంత పడుతుందో అంతే కానీ ఇంకెక్కువ మనం తీసుకోలేం కదా. సో ఆ విషయం అన్నమాట. అటువంటి వాళ్ళని అందరూ ఇష్టపడతారు, వాళ్ళు కూడా భక్తులందరినీ ఇష్టపడతారు అని చెప్తున్నారు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. అనురాధ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ, ఇప్పుడు చనిపోయిన తర్వాత ఆత్మ వెళ్ళిపోయి ఇంకో శరీరం వెతుక్కుంటుంది అని అంటారు, వెళ్ళిపోతుంది. కానీ మళ్ళా ప్రతిరోజు ఆత్మ వస్తుంది, అన్ని పెట్టాలని 13 రోజులు 11 రోజులు తర్వాత సంవత్సరంలో తద్దినాలు అవన్నీ కూడా చేస్తారు. అంటే మళ్ళా అది వెళ్ళిపోతుందా, మళ్ళా వస్తుందా, అది అర్థం కావట్లేదు. ఆత్మ అనేది ఒక శరీరం లేకుండా ఉండదు. శరీరం లేకుండా ఉన్నట్లయితే అయితే భూతం అవుతుంది, భూత ప్రేతం అవుతుంది అనమాట. ఎప్పుడవుతుంది ఆత్మ అలా అంటే అయితే ఎప్పుడు అలా ఆత్మ ఉంటుంది అంటే అర్ధాంతరంగా చనిపోతారు కదా, ఆత్మహత్యలు ఫర్ ఎగ్జాంపుల్. కానీ యాక్సిడెంట్ అట్లాంటివి అవన్నీ న్యాచురల్ డెత్స్. సో ఆత్మహత్య అంటే వాంటెడ్లీ చచ్చిపోవడం అన్నమాట. సో అలా ఉన్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి లైఫ్ టైం అనేది ఒక 50 సంవత్సరాలు ఉన్నాయి అనుకోండి, వాళ్ళు ఒక 40 సంవత్సరాలకి ఏదో విసుగు చేత ఏదో కారణాల చేత ఆత్మహత్య చేసుకున్నారు. ఇంకా 10 సంవత్సరాల ఆయుష్ వాళ్ళకి ఉండింది, అప్పుడు వాళ్ళకి ఏ శరీరం దొరకదు అని చెప్తారు. సో భూత ప్రేత పిశాచాలు అవుతాయి. అటువంటి లోకం కూడా సృష్టించాడు భగవంతుడు. ఆ లోకంలో కూడా వాళ్ళు ఉంటారు. అర్థమవుతుందా మాతాజీ? యాంతి దేవ వ్రతా దేవం అని ఒక శ్లోకం ఉంది చూసారా? దేవతల్ని కొలిచిన వాళ్ళు దేవలోకాలు, ఏ దేవతని కొలిస్తే ఆ లోకానికి వెళ్తుంది. అలాగే భూత ప్రేత పిశాచాలని పూజలు చేసేవాళ్ళు ఆ లోకంకి వెళ్తారనమాట. అది కాకుండా ఆత్మకి శరీరం దొరకలేనప్పుడు కొద్దిసేపే అక్కడ ఉండగలుగుతుంది, కొద్ది కాలం. ఆ తర్వాత ఎందులోనో అందులో ఎంటర్ అవ్వాలి అన్నమాట. సో ఇక్కడ మీరు అడిగేది ఏంటంటే పూజలు చేస్తాం కదా, మన ఆచారాలు అలా ఉన్నాయి. ఇక్కడ భౌతిక ప్రపంచంలో మన ఆచారాలు ఉన్నాయి, అవి చెయ్యాలి అని చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే మనకి తెలియదు కదా, మనకి జ్ఞాపక శక్తి అంత లేదు. వాళ్ళు ఏ ఆత్మలోకి వెళ్ళారో ఆత్మ సంతృప్తి చెందుతుంది అని చెప్పారు మా గురువులు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వేరే ఆత్మని వేరే జన్మలో, కానీ నా వాళ్ళు అక్కడ పూజలు చేస్తున్నారు అనుకోండి, ఏదో తెలియని సంతృప్తి మనకు వస్తుందంట. ఆత్మకి చావు లేదు కదా అది.
సో ఇంకోటి మనకి పితృదేవతలు అని అంటారు. అంటే పితృలోకాలకి అందరికీ అక్కడికి కూడా వెళ్ళిపోతారు కొందరు. అందరూ గోలోకానికి వెళ్ళాలని లేదు. పితృలోకాల్లో మన పితృవులందరూ కూడా సంతోషిస్తారు. అందుచేత మనం పూజలు తప్పకుండా చేయాలి అని చెప్తూ ఉంటారు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. కానీ ఆత్మ అనేది వాళ్ళకి గుర్తుండదు. మనకి మన బంధువులు గుర్తుంటారు కాబట్టి మనం పూజ చేయడంలో తప్పు లేదు. చేస్తూ పోవాలి. వాళ్ళకి గుర్తుండదంట. ఇక్కడ ఒక ఉదాహరణ ఏం చెప్తూ ఉంటారంటే, దేవకి మాత కృష్ణుడు విష్ణుమూర్తి అని వాళ్ళకి తెలిసిపోతుంది కదా, నిన్న మనం చూసాము బొమ్మల్లో. సో నా పుత్రులు ఇంతమంది చనిపోయారు కదా, వాళ్ళందరినీ తీసుకొని రా అని చెప్తుందంట. వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళని పట్టుకొస్తే ఏ జన్మలో మీరిద్దరు మాకు తల్లిదండ్రులు అని అడుగుతారంట వాళ్ళు. సో అలా అనమాట. అలా కొన్ని స్టోరీస్ ఉన్నాయి అన్నమాట. సో అలా ఏంటంటే ఒక జన్మ అయిపోయిన తర్వాత పూర్తిగా మరుపు అనేది భగవంతుడు ఇచ్చాడు మనకి. మనం ఈ జన్మలో మనం కొందరిని పోగొట్టుకున్నాం, తాతలు కానీ ముత్తాతలు కానీ సొంత వాళ్ళు. సో వాళ్ళకి పూజలు చేయడంలో మనకి ఏమీ తప్పు లేదు. వాళ్ళ ఆత్మ నశింపరా అనేది, వాళ్ళ దేహమే పోయింది, ఆత్మ ఎక్కడో ఒక దగ్గర ఉంది. ఏదో ఒక దేహాన్ని తీసుకుందో, లేకపోతే వాళ్ళు గోలోకానికే వెళ్ళారో ఇంకో లోకానికే వెళ్ళారు. ఎక్కడ వెళ్ళినా వాళ్ళ ఆత్మ సంతృప్తి చెందుతుంది కాబట్టి అటువంటి పూజలు చేసుకోవచ్చు అని చెప్తున్నారు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అర్థమైంది, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. ఇంకా ఏమన్నా ఉన్నాయమ్మా ప్రశ్నలు? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. కరెక్ట్ రాంగో నాకు తెలియదు మాతాజీ, కానీ అడగనా? చెప్పండి. మాకు కూడా పెద్దగా తెలియదు. ఇప్పుడు మా గురువులు చెప్పినవన్నీ కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు బోనాలు అది చేస్తున్నారు కదా మాతాజీ, ఇప్పుడు అందరూ అయితే వాళ్ళు కంపల్సరీ బలి ఇయ్యాలనేసి ఇస్తారు మాతాజీ. మరి అది ఎంత వరకు కరెక్ట్ మాతాజీ? అజ్ఞానం అమ్మా అది. తప్పు, అది చాలా రాంగ్. అంటే చెప్పినాక కూడా నమ్మరు మాతాజీ వాళ్ళు. లేదు మాకేమో అవుతుంది మేము ఇవ్వకపోతే అని అంటారు మాతాజీ. అదేమంటే ఇప్పుడు బలి ఇవ్వడం అనేది పూర్వంలో శాస్త్రాల్లో సాక్రిఫైస్ అని అన్నారనమాట. అంటే ఈ యొక్క జీవి ఈ విధంగా ఉంది, మనము దీన్ని బలి ఇచ్చినప్పుడు మంచి జన్మ వస్తుంది. అంటే ఈ జన్మలో నుండి ఇంకో జన్మకి వెళ్ళినప్పుడు మంచి జన్మ రావడానికి శాస్త్రం ప్రకారం బలి ఇచ్చేవారంట. దాన్ని ఈ విధంగా తీసుకొని మాంసాహారులంతా వేరే రకంగా అనుభవిస్తూ ఉన్నారనమాట. దట్ ఈస్ వెరీ వెరీ రాంగ్. కాళీమాతకి బలి ఇచ్చారు శాస్త్ర ప్రకారం ఇంతకుముందు, కానీ ఎప్పుడు ఇచ్చారు అని అంటే అవి కొన్ని నియమాలు ఉన్నాయి వాటికి. ఆ సాక్రిఫైస్ అనేది మంచి జన్మ రావాలి ఆ జంతువుకి అని ఇచ్చారనమాట. ఇంకా పెద్ద అంటే జంతు జన్మ నుంచి మానవుడి నుంచి శ్రేష్టమైన జన్మ, అలాంటి జన్మ రావాలని బలులు ఇచ్చారు. అప్పుడు చేశారు, చేయలేదని కాదు. శాస్త్ర ప్రకారం అది కరెక్ట్. కానీ వాట్ నౌ దే ఆర్ డూయింగ్, ఇదంతా కూడా అజ్ఞానంలో వాళ్ళు చేస్తున్నారు. 99% అంతా అజ్ఞానంలోనే ఉన్నారు. మనం కూడా అక్కడే ఉన్నాము, కానీ మన అదృష్టానికి ఇటు వచ్చామన్నమాట. అర్థమవుతుందా మాతాజీ? దట్ ఈస్ వెరీ రాంగ్. వాళ్ళు ఎన్ని పూజలు చేస్తారు, ఉపవాసాలు ఉంటారు, అన్నం పెడతారు, బెల్లం అన్నం వండుతారు, దీపాలు పెడతారు, అన్ని చేస్తారు. కానీ లాస్ట్ ఇన్సిడెంట్ ఈస్ వెరీ రాంగ్. అది ఇంకా అది వాళ్ళే తింటారు మాతాజీ, వాళ్ళు ఇస్తారు, ఇంకా వాళ్ళే వండుకొని తింటారు దానికి. అవును, అది కదా మరి. వాళ్ళే వండుకొని తింటారు, అది కరెక్ట్. ఇప్పుడు మాంసాహారులకి ఏమమ్మా టేస్టే కదా కావాలి. వాళ్ళు అదే ఎంజాయ్మెంట్ అనుకుంటారు. సో శ్రీల ప్రభుపాదులు దే ఆర్ రాస్కల్స్ అంటాడు. అంటే ముద్దుగా అందరిని అలా పిలుస్తూ ఉంటారు శ్రీల ప్రభుపాదులు వారు అనమాట. సో అది ఎంత చెప్పినా. సో ఈరోజు ఒక వీడియో చూశాను, ప్రతి ఒక్క ఇంటికి తలుపు తట్టాలంట. మనం ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి తలుపు తట్టి డూ చాంటింగ్ అని చెప్పాలంట. ఎప్పుడైతే చాంటింగ్ అందరూ మొదలు పెడతారో వాళ్ళల్లో కొంచెం పరిజ్ఞానం, ఈ డార్క్నెస్ అనేది, అజ్ఞానం అనేది వెళ్ళిపోతుంది. యు సీ ద చేంజ్ విదిన్ 1 వీక్ అని చెప్తున్నారు. సో అది మనం చేయగలమా, ఎంతవరకు చేయగలమా అనేది మనం ఆలోచించుకోవాలన్నమాట.
యు నాట్ కరెక్ట్ దట్ మాతాజీ. ఫోర్ అండ్ టెల్ దెమ్ టు చాంట్ అని చెప్తున్నారు. నేను మా బాబుకి చెప్పాను మాతాజీ, చాంటింగ్ చేస్తే బాగుంటది నాన్న, చెయ్యి ఒక్క మాలైనా చెయ్యి అంటే వాడు ఏం చేశాడు, మాల కాదు మమ్మీ, నువ్వు అది మన ఏమంటారు ఉంగరం పెట్టుకుంటాం చూడండి మషిన్, ఏమంటారు జప టైం మషిన్ మిషన్స్. చిన్నది, అది నేర్పించుకున్నాను అనమాట. అయితే అది మమ్మీ నేను ఆఫీస్ లో చేసుకుంటానని తీసుకుపోయాడు మాతాజీ. ఇది చేస్తున్నాను మార్నింగ్ చెప్తుండు, మమ్మీ మంచిగా అనిపిస్తుంది నాకు, నీ కొడుకు ఎంత మంచోడు చూసుకో ఈ లోకంలో కూడా వాడు నాకు చెప్తుండు, మమ్మీ అందరినీ చూస్తున్నాను, నా ధర్మ పాటిస్తాను, నా కర్మ పాటిస్తున్నాను, ఇప్పుడు నేను భౌతికంలో కూడా నేను జపం కూడా చేస్తున్నా మమ్మీ, నువ్వు గర్వంగా చెప్పుకోవాలి నా కొడుకు ఇలాంటి వాడు అనేది. చాలా అదృష్టం అమ్మా, అది అందరికీ రాదు, చాలా అదృష్టం అది. ఎస్. సో ఎక్కడున్నా కానీ చాంటింగ్ చేసుకోవచ్చు. అందుకే చాంటింగ్స్కి రూల్స్ లేవు, ఎక్కడైనా చేసుకోవచ్చు. టైం దొరికితే కృష్ణ పరమాత్మని కలుసుకోవడానికి రెడీగా ఉండాలన్నమాట మనం, అంతే. ఇంకా 24 అవర్స్లో మనకి ఏం కావాలో అది చేసుకోవాలి, మిగతా టైం అంతా భగవంతుడికి కేటాయించుకోవాలన్నమాట. హరిబోల్ మాతాజీ, మీ కొడుకుకి కొత్తగా పెళ్ళైనా ఆయన అన్ని చేస్తున్నారంటే గ్రేట్. మొన్న శ్రీయాశ్రీ ప్రభు ఇంటికి కీర్తనం కూడా వచ్చిండు మాతాజీ, అవును, హౌస్ ప్రోగ్రామ్కి తను కూడా వచ్చిండు, వస్తా మమ్మీ నేను వస్తా నీకు తొలకపోతా అనేసి వచ్చిండు. వెరీ గుడ్, నైస్ మాతాజీ. హరిబోల్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అనురాధ మాతాజీ చెప్పండి. మా బాబు కూడా జపం చేస్తా అన్నాడు, ఒక 10-15 మినిట్స్ చేస్తా అని అన్నాడు. వెరీ గుడ్. మా అమ్మాయికి అది, మా బాబుకి లాస్ట్ వీక్ బాబు పుట్టిండండి, సాటర్డే రోజు, అది శ్రీమంతం అయింది. కంగ్రాచులేషన్స్. అప్పుడు శ్రీమంతం అయింది కదా. బాబు పుట్టాడండి లాస్ట్ సాటర్డే రోజు. ఓకే. 2 days అందుకే క్లాస్ కి రాలేకపోయాను నేను, హాస్పిటల్ కి. ఓకే ఓకే. బాగున్నారు కదా అందరూ? బాగున్నారండి. శ్రవణ నక్షత్రంలో పుట్టాడు బాబు. ఓ సో నైస్. ఓకే. హరి బోల్. అయితే ఈ జపం అనేది ఇప్పుడు నాకు గుర్తొస్తుంది మీరు చెప్తుంటే, ఈ చాతుర్మాసంలో విష్ణు భగవానుడు యోగా నిద్రలో ఉంటారు. సో ఇప్పుడు శుభకార్యాలు ఏమీ ఉండవు, లైక్ పెళ్ళిళ్ళని, గృహప్రవేశాలని, అవి ఇవి ఏమి ఉండవు ఈ 4 మాసాల్లో. సో మనము ఎంత ఎక్స్ట్రా చేస్తే అంత మంచిది అని చెప్తారు. అంటే జపము 3 మాలలు చేసేవారు 4 చేయొచ్చు, 5 చేసే పెంచుకుంటూ, అలా రోజుకి ఒకటి పెంచుకుంటూ 4 నెలలు మాత్రం ఏదో ఒకటి త్యజించడం కూడా చాలా మంచిది. కొందరు చక్కెర మానేస్తారు, కొందరు ఉప్పు మానేస్తారు, కొందరు రైస్ తినరు, కొందరు చపాతి వీట్ తినరు. అలా ఏదో ఒక వస్తువుని అలా వదిలేయడము, చక్కగా పుస్తకాలు చదువుకోవడము. మన ఇస్కాన్లో కూడా కొన్ని గ్రూప్స్ ఏం చేస్తున్నారంటే తప్పకుండా 2-3 శ్లోకాలు రోజుకు చదవడము, భగవద్గీత చదవడము, ఆ తర్వాత భాగవతం ఒక పేజ్ చదవడము, జప కంపల్సరీ 16 రౌండ్స్ కాకపోయినా రోజు ఒక రౌండ్ పెంచుకొని చేయడము. అండ్ ఇవి ఈ రకంగా ఒక టైం టేబుల్ లాగా వేసుకొని ఇవి 4 నెలలు కంపల్సరీ చేసి చూడండి. మీరందరూ కూడా ఏదో ఒక చేంజ్ అనేది మీ లైఫ్లో వస్తుంది. అంటే భక్తి పెరగొచ్చు, మెటీరియల్లీ కూడా భగవంతుడు కొన్ని అరేంజ్మెంట్స్ చేసేస్తాడు. నా భక్తి చేస్తుంది కాబట్టి ఈమెకి ఈ టైం ఇక్కడ ఇద్దాము అని కొన్ని సులువైపోతూ ఉంటాయి. మేబీ ఆరోగ్యం చక్కబడవచ్చు, లేదా మన పనులన్నీ ఈజీగా అయిపోవచ్చు, మన చుట్టుపక్కల వాళ్ళు భక్తులు అవ్వచ్చు, మన ఇంట్లో వాళ్ళు మనకు సహకరించవచ్చు. సో మార్పు అనేది తథ్యం, చేసి చూడండి. ఓకే, మేమందరం కూడా 5-6 ఇయర్స్ నుంచి చేస్తూనే ఉన్నాము. సో మీరందరూ కూడా చెయ్యని వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేయండి. చతుర్మాస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే నారద మహర్షి దాసీపుత్రుడు అయ్యండి చతుర్మాస్య సేవ చేశాడు కాబట్టే ఆయన అబ్జార్బ్ అయిపోయాడు విష్ణుమూర్తిలో. సో ద బెస్ట్ సేజ్, అన్ని ఋషుల్లోకి, అందరి ఋషుల్లోకి ఆయనే పెద్ద మహర్షి అన్నమాట. ఋషులకే రాజు లాంటి వాడు నారద మహర్షి, ప్రియమైన వాడు నారాయణుడికి. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. సో ఈరోజు కొంత సమయం ఎక్కువ తీసుకున్నా కానీ చాలా ఇంట్రెస్టింగ్గా శ్లోకాలు చాలా బాగా చదివారు. అండ్ ఎవరికి కూడా ఈ ప్రాబ్లం నిన్నటి ఈరోజు రాలేదని నేను అనుకుంటున్నాను. వచ్చిందా మాతాజీ? కదా, నిన్న ఏదో ప్రాబ్లం అయింది. ఓకే, వాటన్నిటికీ కూడా మమ్మల్ని క్షమించండి. మేము కానీ మా కోఆర్డినేటర్స్ ఏమీ చేయలేదు, ఏదో జరిగింది అలాగా. సరే,
నువ్వు హరే మాతాజీ కృష్ణ. మీరు అట్లా క్షమాపణ అడగకండి మాతాజీ. మాకు బాగా మంచిగా అనిపించదు మీరు అట్లా అంటే. అలాగే మాతాజీ. హరే కృష్ణ. హరి హరే హరి కృష్ణ. బోల్. హరే కృష్ణ థ్యాంక్ యూ ఆల్ సో మాతాజీ. మచ్. థ్యాంక్ యూ హరే సో కృష్ణ మచ్. మాతాజీ. ధన్యవాద Thank you so much, Mataji. హరే కృష్ణ దండవత్ మాతాజీ. ప్రణాం. Thank you so much, దండవత్ Mataji. ప్రణాం. దండోత్ ప్రణాం మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ రికార్డింగ్ దండవత్ స్టాప్ ప్రణాం. చేయండి. మాతాజీ దండవత్ ప్రణాం. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. వాంఛకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై రాధా మదన్ మోహన్ की जय. जय राधा माधव की जय. जय गोपीनाथ की राधा गोपी की जय. हरे कृष्णा. निताय गौर प्रेमानंदे हरि हरि बोल. हरे कृष्ण.